Lord, my Lord, I believe, and all things are possible. My Lord, I believe. Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. పరిశుద్ధత కలిగిన మా దేవా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా, నువ్వు ఇక్కడ ఉన్నావని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మరొక్కసారి నీ వాక్యమును మేము చదవబోతుండగా ప్రభువా, నీ కృప, నీ కనికరము మా ఇంట్లో తోడుగా ఉంచండి తండ్రి. దేవా, మీరే నీ అభిషేకముని ఇక్కడ కృంభరింపచేసి మా అందరితో మాట్లాడుమని యేసుక్రీస్తు నామములో ఇచ్చిన ప్రార్థన మేము అడుగుచూ ఉన్నాము. ఆమేన్. సరే, మనం నిల్చున్న పాటుగా బైబిల్ తీద్దాం. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చదువుకుందాం. ఈరోజు 3 చోట్ల నుండి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23 నుండి 25. తీసారా అందరూ? యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్ష వాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదాయను ప్రదేశముల నుండి, యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. మరొక లేఖనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం మనం చదువుదాం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను. అలాగే మరొక లేఖనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నుంచి 24. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచి, అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి
నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడు తన వాక్యము దీవించునుగాక. మరొకసారి మన కళ్ళు మన శిరములు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రభువ, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువ. ఇదిగో దేవా, మరొక్కసారి నీ లేఖనాలను మేము చదివి ఉన్నాం ప్రభువ. దేవా, మా జ్ఞానమును బట్టి లేకపోతే తండ్రి మా యొక్క ప్రభువ చదువును బట్టి మేము నేర్చుకోలేము ప్రభువ. దేవా, ఎల్లప్పుడూ నీ వాక్యమునకు నీవే అనువాదకుడు ప్రభువ. కావున తండ్రి, మరొక్కసారి ఈ ఉదయకాలపు సమయంలో దేవా, నువ్వు మాతో ఏది మాట్లాడాలనుకుంటున్నావో ప్రభువ, దేవ మాకు ఏది నేర్పాలనుకుంటున్నావో తండ్రి, దేవా గురువుగాను బోధకుడుగాను నువ్వు మా మధ్యలో ఉండి దేవా మాకు నేర్పుమని మేము ఆశపడుతున్నాం ప్రభువ. దేవ, మేమందరము నేర్చుకోవడానికి పసి పిల్లలముగా నీ సన్నిధికి వచ్చాము తండ్రి. దేవా, ఈ అల్పుడనైనా నన్ను కూడా మరుగుపరిచి దేవా నీ సిలువ చాటున మరుగుపరిచి నా నోటిని మీరు బూరగా వాడుకుని ప్రభువా, దేవా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ఇచ్చిన ప్రార్థన అడిగి ఉన్నాము. ఆమేన్. మీరందరూ కూర్చునవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు బాగున్నారా? సిస్టర్స్ మీరు బాగున్నారా? మాట్లాడండి అమ్మా. మీరు నంగ లజ్జ ధరించి ఇంక పరదానికి లజ్జ ధర మీరు. హల్లెలూయా. అందరు బాగున్నారు సిస్టర్స్? దేవుడు మిమ్మల్ని బాగా దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మీద మనసు పెట్టి కొద్దిగా మనం ముందుకు వెళ్దాం. ఈ కొద్ది సమయంలో నాకు ఫిలిప్ బ్రదర్ చాలాసార్లు అడిగాడు, ఆయన బ్రదర్ ఈ మెసేజ్లు కూడా యూట్యూబ్లో పెడదామని. నేను ఒప్పుకోలే. హల్లెలూయా. ఎందుకనంటే ఎందుకు నా మనసు అంగీకరించలేదాన్ని. హల్లెలూయా. అయితే సహోదరులు వాళ్ళ దీన్ని బట్టి ఓకే బ్రదర్ సరే పెడదాం, దానికేముంది. మనమైతే గొప్పవారము కాదు, ఆ విషయం నాకు బాగా తెలుసు. వయసులో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, వాక్యపు ఆలోచనలో కావచ్చు, నేను అందరికంటే చిన్నవాడిని. మీకు అందరికీ తెలిసే విషయం. హల్లెలూయా. కానీ ఒకటి మనం బలంగా నమ్ముదాం, దేవుడు ఆయన రంగం మీదకి దిగి వచ్చినప్పుడు, హల్లెలూయా, ఆయన రంగం మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన ఏ శరీరాన్ని వాడుకున్నా సరే అదొక అద్భుతంగా వాడుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మరొకసారి మనందరి పట్ల కృప చూపి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, నేను నేరుగా వాక్యంలోనికి వెళ్తాను బ్రదర్, సమయాన్ని వృధా చేయకుండా. నేను కిందటి వారము నేనే వచ్చాను కదా, అయితే ఈసారి పాస్టర్ గారు వస్తారేమో అనుకున్నాను. లేదు బ్రదర్, నాకు కిందోళ్ళతో కొద్దిగా పని ఉంది, మీరు మీదకి వెళ్ళండి, మరలా నేనే రావాల్సి వచ్చింది. హల్లెలూయా. కిందటి వారము నేను ఒక మెసేజ్ను బోధించాను. అదేంటిదంటే చిన్నమ్మాయి మరియు నయమాను, గుర్తుందా? మర్చిపోయా. నయమాను సైన్యాధిపతి అయినటువంటి నయమాను, ఆయన కుష్ఠరోగ ఆయన, మరియు ఆ చిన్న స్త్రీ, ఇశ్రాయేల్ నుండి తేబడినటువంటి చిన్న స్త్రీ. హల్లెలూయా. ఆవిడేమొచ్చి ఎలీసా గురించి, తన ప్రవక్త గురించి ఈ నయమానుకు పరిచయం చేయడము, నయమాను దాన్ని అంగీకరించడము, తర్వాత ఈయన యోర్దాను నదిలో 7 మార్లు మునిగి ఆయన స్వస్థత పొందడము. హల్లెలూయా. అయితే నేను ఒక మాట ఇచ్చేసి వెళ్ళాను. అదేంటిదంటే ఈసారి నేను వచ్చినప్పుడు 3 ఈడ్పుల గురించి బోధిస్తానని చెప్పాను నేను. హల్లెలూయా. గుర్తుందా
మర్చిపోయారా? హల్లెలూయా. అయితే యథాతథముగా నేను మాట ఇచ్చిన ప్రకారంగానే మనము గొప్ప బోధకులము కాము, లేకపోతే పెద్ద పెద్ద ప్రసంగికులము కాము. అయితే దేవుడు ఆయన ద్వారా, ప్రవక్త ద్వారా ఏదైతే ఆయన నాకు అనుగ్రహించాడో అది మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. తెలియని దానికోసం మనం ప్రయత్నించిన అవసరం లేదు. దేవుడు ఏదైతే తన కృప ద్వారా మనకు అనుగ్రహించాడో ఆయన దానిని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. అయితే ఈడ్పు అనగా ఏంటిది? కిందటి వారం దాని అర్థం నాకు అర్థమే. ఈడ్పు ఇచ్చి లాగడం, హల్లెలూయా, లేక ఈడ్చడం. పోద నిరజండ్రు కదా, మోడల్ అనమాట. పాతకాలం ಯಾರಕ್ಕಿತ್ರ ಬದ್ರ ಇಷ್ಟಂ ಮಣಬೆಕೆ ಇಷ್ಟಂ ಮಿಲ್ಲಾಪಕೆ ಆ ಜಡಂ ರಸ್ತ ತೋಡಮೆ బోధాపకి అదంత అనవసరం ఇంకా. హల్లెలూయా. ఎందుకంటే నేను మా ఊర్లో చిన్నప్పుడు చదివినప్పుడు అలా చూశాను అనమాట నా కళ్ళ ద్వారా. పోయడం గుంపులో గోవింద పోయితాడు రజయ్ తోడమే ఎలాగండి ఈడ్చడం అనమాట. హల్లెలూయా. ఎవరు ఏం లేకి రెజ్జొప్పరికి అనవసరం. కస్కహన రెజ్జొప్పరికి, లేకపోతే నోస్కదహన రెజ్జొప్పరికి, లేకపోతే ఒయ్యలేని జేసీపీ చచ్చిన రెజ్జొప్పరికి దేవుడి ఇష్టమే. కానీ మొత్తానికి లాగడం, హల్లెలూయా, లాగడము లేదా ఈడ్చడం. ఈడ్పు చదవమైన కదా, లాగడము లేదా ఈడ్చడం. హల్లెలూయా. అయితే నేను ఈ 3 కార్యాలు నేను చదివి వినిపించాను. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ముగించలేను దాన్ని. నేను మరలా ఎప్పుడైతే మీదకి వస్తానో మరలా దాన్ని నేను కంటిన్యూ చేసి ముందుకు తీసుకుని వెళ్తాను. బహుశా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆరాధన. నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరంకి ఆలోచిస్తే మళ్ళీ ఈరోజు 25, మరి ఇంకా నెక్స్ట్ కుటుంబానికి వెళ్ళిపోతాం. ఆ తర్వాతనే అనమాట ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే బ్రదర్, ఈడ్పు అనే పదము బైబిల్లో ఉందా? పదం మారు కనుక బైబిల్ సెర్చింగ్ లో ఈడ్పు ఇంజనీర్ అనుకో, నువ్వు బారే పడితే పాడం కదా. కొంతమంది అనుకుంటారు బహుశా బ్రదర్ బ్రహ్నాం గారు బైబిల్లో లేనివి కూడా బోధించారు బ్రదర్ ఆయన. ఎందుకుంటారు నాకు వేస్తదు శుద్ధీకరణ, నీతీకరణ ఇన్ పదం మనకి. ఏ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం, ఒకదాని తర్వాత ఒకటి. ముందు శుద్ధీకరణ పొందాలి, తర్వాత నీతీకరణ, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని వరుసగా పొందాలని బైబిల్లో ఎక్కడైనా లేదు. కొంతమంది డినామినేషన్ వాళ్ళు అనుకుంటారు బ్రదర్ బ్రహ్నా బైబిల్ తహిల్లాగట విహీనసి. హల్లెలూయా. ఆయన ఎన్నడూ కూడా బైబిల్లో లేనివి చెప్పలే ఆయన. హల్లెలూయా. ఆయన చెప్పిన ప్రతి వర్తమానము కూడా అది బైబిల్లో ఉన్నది. అది హల్లెలూయా. అది ఏటవుతే అవునా, ఆయన చెప్పిన ప్రతిదీ కూడా అది వాక్యంలో భాగమైనది. అది హల్లెలూయా. ఇప్పుడు ఈ ఈడ్పులు కూడా ఇవి వాక్యములో భాగముగా ఉన్నాయి. అర్థమైంది కదా? మొత్తం ఎన్ని ఈడ్పు? ఎన్ని ఈడ్పులు? 3. మొదటి ఈడ్పు, రెండవ ఈడ్పు, మూడవ ఈడ్పు. హల్లెలూయా. అయితే మరి కొంతమంది ఈడ్పుని పదము వెంచాలగట మనకునేమో డినామినేషన్ తెచ్చే పదము వెంటనే ఎవరి సంగతి పక్కన పెడుతున్నా. వర్తమానంలో కొన్నిసార్లు యూట్యూబ్లో ఈమె పాస్ట్ వర్తమానం ఆపి వెంచేది అనుకో, లేకపోతే మన ఓబేద్ పాస్ట్ గారు కావచ్చు అని వర్తమానం అందిస్తున్నారు అనుకో, లేకపోతే మన జిమియా పాస్ట్ గారు కావచ్చు. మొదటి ఈడ్పు, రెండవ ఈడ్పు, మూడవ ఈడ్పుని బోధించిన మనం వింటాం. అవునా కదా? అప్పుడు మనకు డౌట్ వానే, సరే ఈడ్పు ఈడ్పు వచ్చి డౌట్ అనుకోవాలి. చాలాసార్లు నాకు పోయాను, నాకు కూడా వచ్చింది ఈడ్పు ఇంత. అసలు ఈడ్పు వచ్చి ఏంటి? అసలు మొదటి ఈడ్పు అయిపోయింది సార్, రెండో ఈడ్పు ఇంజనీర్, తర్వాత మూడో ఈడ్పు ఇంజనీర్. నువ్వు ఈడ్పు ఎందుకంటే పునాన ఈడ్పు వేసి పాస్టర్ వస్తే నువ్వు ఆమె కైపోయాము. అది నువ్వు ఏనకి ఈడ్పు అంటే పుంజాలి అది కదా నువ్వు. హల్లెలూయా.
ఉదాహరణకి ఇప్పుడు మనం దానియేలు 70 వారంలో చివరి అర్ధవారంలో మరియు ఈ ముందు జరిగిన అర్ధవారం మధ్యలో ఉన్నామని పాస్ట్ హైతుంది అనుకో, నువ్వు అది పుంజాలి అనుకో, హిమ్మిన అర్ధవారం మధ్యలో ఉందని మాడు నువ్వు దానియేలు 70 వారములో అది 2 భాగాలు చేస్తే యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు చేసేసాడు ఆయన. ఇప్పుడేమో మరలా 3.5 సంవత్సరాలు మిగిలి ఉంది. ఆ దానియేలు 70వ వారము మధ్యలో వధువు ఉందని బోధిస్తున్నాడు అనుకో ఆయన. నీకు దానియేలు 70 వారాలు తెలియదు అనుకో. ఉదాహరణ నువ్వేనా అమేన్ కైపేరల ముందుకి ఇంతో తెవిహిన పాస్టర్ ఇమిన్ దానియేలు 70 వారం తెవిహిన సినోడ్కునే మారు. హల్లెలూయా. ఇంకా ఇప్పుడు వధువుకి 7వ ముద్ర అని అనుకో. ఇశ్రాయేలుకి ఎలాగైతే 7వ బూర ఉందో బూర, అలాగే వధువు అన్య వధువుకి 7వ ముద్ర అయింది అనుకో. పాస్టర్ గారు పులిపీట అంటే ఇశ్రాయేల్ ప్రజలకి 7వ బూర, మాకేమో వాళ్ళకి మనకి ఎలాగైతే 7వ ముద్ర ఉందో వాళ్ళకి 7వ బూర అలాగేనా? అదేలాగా మనకు అర్థమయ్యాయి. అవునా కదా? మరి ఆమెను వెళ్ళిపోవాలి, ఆమెను అనలేదు ఇంకా. ఎందుకు? ఆ 7వ ముద్ర గురించి నీకు తెలిస్తే కదా నువ్వు ఆమెను పలుకుతావు. ఇంక 7వ బూర గురించి నీకు తెలిస్తే కదా నువ్వు ఆమెను పలుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈరోజు ఈ ఈడుపుల గురించి కొద్దిగా మనం చూద్దాం. 3 ఈడుపులు, అందులో ఎన్నో ఈడుపు దాకా సాయాసక్తుల ఎన్నో ఈడుపు దాకా అయితే రాగలుగుతుందో అంతవరకు వచ్చి ఆ మిగిలింది మరలా తిందాం. రొగొట్టి తిందని మోతే లాయకు తిట్ట నా తినలేకి వాడనమాట. ఎప్పుడు వీలైతే అప్పుడు మరలా తినడానికి ప్రయత్నిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ 3 ఈడ్పుల్లో మొట్టమొదటి ఈడ్పు అనేది వచ్చి స్వస్థతలు, అద్భుతాలు. హల్లెలూయా. ఈడ్పు ఇచ్చేది లాగడం లేదా ఈడ్చడం. హల్లెలూయా. అయితే బ్రదర్ బ్రహ్మాం గారు వర్తమానంలో చెప్పాడు ఆయన, ఈడ్పు అనేది నోవాహు జీవితంలో కూడా ఈడ్పు జరిగింది అన్నాడు ప్రవక్త. పాత నిబంధనలో నోవాహు ఆయన జీవితంలో ఈడ్పు జరిగింది, మోసే జీవితంలో ఈడ్పు జరిగింది. హల్లెలూయా. ఇలా యేసుక్రీస్తు జీవితంలో ఈడ్పు జరిగింది. అర్థమవుతుంది లేదా? అలాగే ఈ కాలపు ప్రవక్త అయినటువంటి బ్రదర్ బ్రహ్మాం గారి జీవితంలో కూడా ఈడ్పు జరిగింది. అర్థమైంది బ్రదర్? అది ఎలా 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 జరుగుకుంటూ వచ్చిందో మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకనంటే ఈ ఈ ఈ చివరి కాలంలో మన కొరకు వచ్చిన మన గడియ వర్తమానికుడు ఆయనకి ఈడ్పు ఎలా జరిగిందో ముందు మనకు తెలియాలంటే ఇంతకు ముందు ఎలా జరిగిందో మనకు తెలియాలి. హల్లెలూయా. ఈడ్పు అర్థమైనా లాగడం లేదా ఈడ్చడం. అయితే నేను కిందటి వారము కొద్దిగా చిన్నది మీకు అందించాను. మొదటి ఈడ్పు ఏంటిదంటే ఒకసారి మనము మత్తయి సువార్తను చదువుదాం కదా. ఇందాక మనం చదువుకున్నాం కదా మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఇందాక చదివాం కదా, అది ఒకసారి చదవండి. 23 నుండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ దేశమంతటా సంచరించెను. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ బ్రహ్మాం ఒక వర్తమానం బోధించాడు ఆయన. ఇదేన వర్తమానం ఇచ్చి చెరలోనున్న ఆత్మలు. ఏం వర్తమానం ఇది? చెరలో ఉన్న ఆత్మలు. అయితే వర్తమానములో మీరు ఇంటికెళ్ళి మీరు దాన్ని చూడండి బ్రదర్, రాసుకుంటే రాసుకోవచ్చు. చెరలో ఉన్న ఆత్మలు అనే వర్తమానములో అది ఎన్నో పేర అంటే నూట 37వ పేర మెసేజ్ హబ్బులో చెరలో ఉన్న ఆత్మలు అనేటటువంటి వర్తమానములో 137వ పేర మీరు ఇంట్లోకి వెళ్ళి చూసినట్లయితే అందులో బ్రదర్ బ్రహ్మాం గారు ఏం చెప్పాడంటే ఆయన
మొట్టమొదటి ఈడుపు ఏంటిదంటే అద్భుతాలు స్వస్థతలు అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. మొదటి ఈడుపేనాయి అద్భుతములు మరియు స్వస్థతలు. ఇవేనకి రెజ్జలు. అర్థమవుతుందా? హల్లెలూయా. నేను కిందటి వారం మీకు ఉదాహరణ బోధించాను. మొదటి ఈడుపులు అసలు దేనికోసం అంటే కదా, అవి లాగడం కోసం. హల్లెలూయా. నేను చెరువుతో కడ్డతో హజ్జి నువ్వు మీరు కహల్ గ్యాల్ మహనా అనమాట హజ్జ అనమాట. గ్యాలములు ఏనాకిది ఏదైనా గ్యాలములతో అది ఏదైనా లాగ్గా ఎర 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 పెట్టింది అనమాట. ఉదాహరణ గోపేరు కావచ్చు, లేకపోతే తాడి తాబులు కావచ్చు, ఏదో ఎర ఎట్టి తిన అనమాట. మెత్తి తినవు. హల్లెలూయా. మెత్తి ఏదనమాట ఏ జయ మంజాని గాలంకి మెహేది ఎలా సినికినది ఎర ఏ ఎరతి సినికిన టివి 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 కచ్చివాన్ అనమాట. అప్పుడు నువ్వేనకింది కచ్చే మనం సిరికిది నువ్వు అంతేనా 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 ఇది సిరికి అన్నావు. ఏది కచ్చినట్టు అడగడ కదిలి మనడా కురద్దనమాట. హల్లెలూయా. ఏదేనయ్యి మొదటి ఈడుపు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు అంటే నీ శరీర ప్రకారముగానే నువ్వు చేపల వేటకు వెళ్ళినప్పుడు అసలైన దాన్ని నువ్వు చూపించట్లే, కానీ ఆ ఎరను చూపించి నువ్వు జనాలు అంటే ఆ చేపలని నువ్వు లాగుతున్నావు నీ దగ్గరకి. హల్లెలూయా. ఎక్కడో దూరంగా ఉన్న చేపల్ని, నీటిలో ఉన్న చేపల్ని నువ్వు లాగుతున్నావు నీ దగ్గర. హల్లెలూయా. అలాగే మొదటి ఈడ్పు ఉన్నదే ప్రవక్త చెప్పాడు ఆయన. అర్థమైంది? ఈ నోరు అన్నమాట వేరే వేరే ఆలోచనలు, వేరే వేరే ప్రపంచంలో, వేరే వేరే పద్ధతుల్లో, వేరే వేరే సాంప్రదాయాల్లో, వేరే వేరే ఆచారాలు మనతో నోరు బజాన అమర టైంలో యేసు ప్రభు టైంలో వేరే వేరే మత సిద్ధాంతాలు. అర్థమలేదు కదా? వేరే వేరే క్రమం అన్నమాట, వేరే వేరే పద్ధతి, వేరే వేరే ఆచారాలతో ఎవరికి వాళ్ళు గోడలు కట్టేసుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు అదే టైంలో యేసు ప్రభు రంగంలోనికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ఆయన రంగంలోనికి వచ్చాడు. శిశువుగా పుట్టి భూమి మీద జన్మించి ఆయన ఇంకా తిరుగుతున్నాడు. ఆయన హల్లెలూయా. తిరుగుతున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే నేరుగా వెళ్ళిపోయి హృదయ రహస్యాలు బయలుపరచలే, లేకపోతే మర్మాలు ఇప్పలేదు. నేనెవరిని అనుకున్నారు? పైనుండి దిగి వచ్చిన వాడిని ఇవేమి చెప్పలేదు. హల్లెలూయా. ఆయన మొట్టమొదటిగా చేసిన కార్యం ఏంటిదంటే డైరెక్ట్ గా మూడో ఇడుపులో కత్తను సనుకో దేవుడు అంబైవాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మొదటి ఈడుపు పరిచర్యను జరిగిస్తాడు. ఆయన హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు బ్రదర్? అక్కడ ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలీలియా ఎందంతటను సంచరించాను. దేవుడు ఆమె అబ్బాయి చెవిటి గట్టే వేయను అనుకో కీర్క వెనుకకి గీత సాయి అంశ తాకే మోగడిసి వీళ్ళకి డేకన లేకపోతే వీళ్ళకి చక్రాలు కూర్చి లేచిన చచ్చిండ్రు అనుకో, సరే ఏస్ నువ్వు ఇక నడుస్తూ వెళ్ళి నీ విశ్వాసం నీ బాగు చేసింది పండుగ సాయి. హల్లెలూయా. ప్రతి వ్యాధిని ఇంకా ప్రతి రోగమును స్వస్థపరచుచు గలిలియా దేశమంతా సంచరిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. తర్వాత ఏం చేస్తున్నాడు బ్రదర్? 24వ వచనంలో ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. ఏనకి అంతవరకు ఇంత అద్భుతముగా సూచక క్రియ హిల్లా హిల్లా నే ಹಿಮ್ಮಿಂತೋ ಹಿಲ್ಲಾಗಟೈಗನ ಇಂಬಾರೋ ಪಾಸ್ಟರ್ ಹೋಯ್ತು ಅನ್ನ ನೇ ಪ್ರತಿ ಡಿನಾಮಿನೇಷನ್ ಸಂಸ್ಥೆ ಅದ್ಭುತಾలు ಇಲ್ಲ అనుకో రో పాస్టర్ పెద్ద మీటింగ్ బయట వన్స్ అనుకో ఏమన్నా కీర్తి ఏం లేదన్న హిమిని వాట్సాప్ తో సింకితి ఆ పాస్టర్ హిమిని సోషల్ మీడియా సింకితి ఆ పాస్టర్
నువ్వు జస్ట్ సెల్లో వానంటేనే ఏ పాస్టర్ ఏమైనా కీర్తనాన్ని ఇచ్చి చదరాన వర. హల్లెలూయా. అలాగే ఈ యేసుక్రీస్తు యొక్క కీర్తి, ఆయన యొక్క గొప్పతనము దేశమంతా వెళ్ళిపోయింది, సిరియా దేశం మొత్తం కూడా. హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది కదా? నానా విధమైన రోగముల చేతను, నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడుచున్న వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చంద్ర రోగులను ఇంకా మహడి అహాని గట్రా అందరి పంటలు ముచ్చిలేరు. యేసు ప్రభు నోకిలే అందరు ముచ్చిలేరు అన్నమాట. కానీ యేసు ప్రభు అయినా ఆయన దయ్యం పట్టిన వాళ్ళకి, ఇన్న పక్షవాయువు గల వారికి, చాంద్ర రోగము గల వారికి, ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? స్వస్థతలు, అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. తర్వాత ఏం జరిగింది కదా? పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. స్వస్థపరుస్తాను. తర్వాత ఏమైనా జరిగింది కదా? గలిలియాయు దెకపోలి యెరూషలేము యూదయాను ప్రదేశము నుండి యోర్దానునకు అవతల నుండి బహు జన సమూహము ఆయన యొద్దకు ఆయనను వెంబడించారు. అథారిటీ ఊనాయిట్ ఈ యోర్దాన్ అథారిటీ, యోర్దాన్ ఇథారిటీ మర్జామేవా సినికి రివర్ అడ పల్లె మచ్చి బిడ నేను మా నాయన కీలువరం చేయ యేసు ప్రభు వెంబడించాడు అన్నమాట. హల్లెలూయా. ఇంత అద్భుతంగా మారి ఇంత మెహాలతే ఇవసే నీడే నాయన అది మర్చిపోయిన బ్రదర్. ఇవసే నీడే నాయన रोज सीवण तो वार्ते से कणक मेहागढ़ से योहान तुम्दाद्य उज्जे एस पुट्टुगति गुड्डिगढ़ से उसे बुर्द कोटिते से उमराज से ना कणक राज से नो बाहर ना नोरा कोट मिट से ये सदना नोरा कोट से कणक में तो से और ये बुर्द हम सब और रुक कर तो से और स्वास्थ्य पाने सोड అడే ఈ బురదలో మంచి అద్భుతం మన్నగానే అంశాపురం కొడుతున్న గోడ ఫలితం హల్లెలూయా. అద్భుతంగా కల్లారమే నీరు బజాన యాయిర్ కుమార్తె హై దుస్త హైతోలి దేవుడు రంగంలో వచ్చిన చిన్నదా మీరెందుకు ఏడ్చేస్తుండ్రు? చనిపోలే, నిద్రిస్తుంది అన్నాడు ఆయన. చేయి పట్టుకున్నాడు. చిన్నదానా నువ్వు లేగు అన్నాడు ఆయన. నీకు ఎదుస్తా मिलता मरचल मेहाल हाई तो हान घटना डेकना होइना तू हलीदे मेहाने गने इदेन जुडे नाइना हाई मन घटनाले निखा तुंसी घटा इंकेन मन में आलोचिंचु उदाहरणके మా నాయ మనకి బె हाई मन घटना निखा तो नेनको हमसा पे नि जाग वाना मनसके इवड जाग टच्ची चाव इल्ले हाथी ओडेसी दीगतनसे నీకు ఇది తెలుసు ఇంకేమేమన్నది సో నింగే వెంబడించడం చేసు కానీ పుంజాలే సేద్రో ఎరా. హల్లెలూయా. హల్లెలూయా. నేనాను ఏ మార్గంతో బర్ర జానే వెంబడించుతూ నేను రోగదే 3 ದಿನ కంటిన్యూ ప్రార్థన అయితొస్తా ఐదు నోర్ బర్జన హక్కి తినడానికి ఏనాడిಲ್ಲ శిష్యులంగా పండితే రే అన్న పానేరే అందులో వచ్చి డోల 2 చేపలు 5 రొట్టెలు ఆయన ఈ ప్లేట్లో ఉంటాయి. ఎవరు దేవుడు కింద ఏమిటి దేవుడు అన్నమాట. గొప్ప అద్భుతం కీర్తన సాయి ఇంచుమించు 5,000 మందికి పంచితే రావు ఓడ 12 గంపనే పెరినారు ఆడ ఇవన్న జాగట్ వచ్చి గ్యాస్ ఖర్చు అవసరం ಇಲ್ಲ వంటకి అవసరం ಇಲ್ಲ చక్కగా ఇవసి ఎంత కేసు ప్రభు గిన్నెసి ఏసెక్కడ ఉన్నాడు పరివాన్
మీరు ನಂಗೆ ಮೇಹನ ವಿಶ್ವಾಸಂತಲ ಒಯ್ಯಲಾದ್ರೆ కానీ ఈదన్ కోసం పోయి జరిగిన దేవుడు యోహాను సువార్త నో అలా పరజాన యేసుకి జై ఇదన్నమాట జనడ బర్జానే పేరతో దేవుడు ఎనకిలే అద్భుతముకః సూచక క్రియ ఇన్న స్వస్థతః మెహన అన్నమాట పేరతో ఇవడు జానట ఏని మహడిగా ముత్తడ ఎనకిలే మహడిని కరీతున్స్ అది మనకి మహడిని కరీతున్స్ ఇన్న ఉజ్జేగన ನಂಗೇನೆ తలనొప్పి అని అనుకో యేసు ప్రభుతో ప్రార్థన చేయకూడదు ఆయన అనుకో హజ్ అవుతున్నా నోమరా ఆయన అనుకో యేసు ప్రభు ప్రార్థనకి హజ్ అవుతున్నా అంతేకాదు లేకపోతే నింగెలు మూగలే పక్షవాయువు ಹೋಯ್ತು అని అనుకో రోగేనాకిండ్రు ఇంటి పైకప్పుడు ఎత్తుండ్రనా లగట్ చూడు రేపినారన్నమాట రేపు సరే యేసు ప్రభు ఏనాకించి నీ పరుపుని ఎత్తుకొని నువ్వు వెళ్ళుకొని నీ విశ్వాసం బాగా చేసింది నిన్నసాని ఎట్ట చేసి గట్ల ఇతలు మేత్తుంచిన కొంత ఆన్సిన హజీ తుంచలే బర్జాన్ సిరికి మనబిన్ రవ ఏంటి వచ్చి చేసి అంశ పేరు మూన్సికే మారిచ్చుని సంవత్సరాటి మా శాస్త్రులు పరిస్థితులు సర్దుకాయలు మన రేవురి ఎవరు నచ్చిన వేలు మోతారు ఇవి సేంట్లు వచ్చాడు ఆయన ఇదనమాట ఏ అద్భుతముకః సూచక క్రియలు స్వస్థతలివ బర్రె మేన వెంబడించినారు హల్లెలూయా కమ్మ పేతున్నారు తమ సొంత కమ్మ దేవుడితో హజిసి ఎంబే దేవుడి నాయకుడు హజిన్స్ అనుకో రాజకీయ నాయకులే అన్నమాట జాగ కొడుతున్నారు దేవుడు జాగాడు వాడు దేవుడు అట్టగా హజిసి ఓ మేము హత్తుని దేవుడు ఏనకి ఇది ప్రీ వాడు అద్భుతం సూచక్రియ భంగ అయిందే హల్లెలూయా బలబలంగా అంటున్నాడు ఆయన ఈ మొదటి ఈడుపు రెండో ఈడుపులో అందరూ వెంబడిస్తారు ఆయన కానీ మూడో ఈడుపు ప్రత్యేకమైనదని చెప్పాడు ప్రవక్త హల్లెలూయా అయితే నేను అంతవరకు తర్వాత మెల్లగా రావడానికి ప్రయత్నిస్తాను ఈ మొదటి ఈడుపులో ఏవస ఎన్నిక మన్ని కట్సా ఎన్నిక ఇలా కట్సా బరజానే यस एन्नी का मन बस की हिला बस अनासर मेंबा सिनिकीन मन्ने गरा अत्तोड मन पहले ने केना नगदरो कार्ड वया गट्स वया गट्स अत्तोड ने कनबा नडे डबु दानि गट्ट दर वयల వరమడ జంసర్ నిన్న సరుకో నోర తగ్గన అన్నమాట ఏది మోడల్ ఈ మొదటి ఈడుపులో ప్రతి ఒక్కరు అర్థమవుతలేదా అందులో ఎన్నిక లేదు అవిశ్వాసి వస్తాడు విశ్వాసి వస్తాడు దేశదారి కూడా వస్తాడు వీళ్ళందరూ అన్నమాట వెంబడిస్తున్న యేసు ప్రభుని ఇంకా ఎలాగుందంటే బ్రదర్ చెప్తున్నాడు ఆయన ఆ మొదటి ఈడుపులో యేసు ప్రభు మొదటి ఈడుపు అవుతున్నప్పుడు అసలు యేసు ప్రభుకి రెస్ట్ ఇయ్యలేదు అన్నమాట ఎందుకు నోర ఓ ఇదన్నమాట అసలు ఈ శిష్యులంగా వెళ్ళమన్న రివరే ఎవరిదే బాడీ గార్డ్స్ అటర్ ముచ్చిలేరు ఎవరుగా అటర్ ముచ్చిలేరు ఏనాకి అంత ఫేమస్ అయితే పుల్లుగా అనమాట అటలు ముచ్చిలేరు ఇదే నీడిపి ఇది మొదటి నీడిపి పరిచయం ఎవడు అటలేకపోతున్నాడు ఎక్కిపోతుండ్రు దేవునికి ఎక్కిరిసే హల్లెలూయా ఒకసారి ఏంటంటాడు ఆయన ఎవరో నన్ను తాకిరు అంటాడు దేవుడు ఏటి ప్రభు నువ్వు పిచ్చోడ్లాగా పేతురు అవుతాడు ఇంతమంది నీ మీద ఎక్కిపోతుంటే ఎవడో తాకేరంటవా అని దాని అర్థం ఏంటి జస్ట్ ఈయన దేవుడు పరిచర్యలోకి రావడమే లేటు జనాలు వారు తెలిపోతున్నారు మాట ఏంటంటే యేసు ప్రభు ఈ మార్గం వెళ్తున్నాడు ఆ మార్గం వెళ్తున్నాడు రండరా మీకు ఇంట్లో భోజనం లేదా రండి మీ ఇంట్లో ఏదైనా సమస్య రండి ఇది అనమాట వెంబడించారు అందరూ అంతమంది పుల్లుగా వెంబడించాడు ఏ నేర్పుతా మొదటి నేర్పుతా ముందు యేసు ప్రభు గురించి చూద్దాం తరువాత ఈ కాలానికి వర్తమానికుడైన బ్రదర్ వినయ్ గారు
ఆయనకి 1946లో గుహ లోపల దూత వచ్చి, మోసేకి ఎలాగైతే 2 సూచనలు ఇవ్వబడ్డాయో నీకు కూడా నేను 2 సూచనలు దేవుని ద్వారా ఇస్తున్నాను నేను అని చెప్పి, ఆ 2 సూచనలు ఈ స్వస్థతలు మరియు అద్భుతాలు. ఒకటేమొచ్చి చెయ్యిని తాకడం ద్వారా, ఆ ప్రకంపనల ద్వారా, అర్థమైందా, ప్రకంపనల ద్వారా వారి లోపల ఉన్నటువంటి లోపం ఏదైతే ఆరోగ్య సమస్య ఉందో దాన్ని నువ్వు కనుగొని స్వస్థతను అందిస్తావు. మరియు ఇంకొకటి వివేచన ద్వారా, ఆత్మ సంధించడం ద్వారా నువ్వు వారికి దయచేద్దామని చెప్పి 2 సూచనలు. తర్వాత 1963 నుండి ఇంకా 3వ ఏడుపు ప్రారంభం కావడం. ఇదంతా నేను మీకు తర్వాత వివరిస్తాను. మొట్టమొదటిగా మనం దేన్ని చూద్దామంటే బైబిల్. మన యేసుక్రీస్తుకి ఎలా జరిగింది 3 ఏడుపు. హల్లెలూయా. ఈయన ఈడుపు మనకు అర్థమైపోతే ఈ రోజు ఈడుపు స్పష్టంగా అర్థమైపోతున్నాం. హల్లెలూయా. మన కాలానికి ప్రవక్త గారిలో ఈడ్పులు ఏ విధంగా జరిగాయో ఈజీగా అర్థమైపోతుంది మనకి. ఇప్పుడు ఈ మొదటి ఈడ్పులో ఏం జరుగుతుందంటే బ్రదర్, అద్భుతాలు సూచక క్రియలు జరిగిస్తూనే ఉన్నాడు ఆయన. అయితే ఆ అద్భుతాలు మరియు సూచక క్రియలు చేస్తున్నప్పుడు స్వస్థతలు జరిగిస్తూనే ఉన్నాడు ఆయన. జనాలు ఏం చేస్తున్నారు, ఇంకా యేసు ప్రభు ఏమి కాదు శతకాన్ని పేరు అవుతున్నారు, అస్సలు పిహలేదు కదా. ఫేమస్ ఆయన నమ్మ ఫేమస్కి వాళ్ళకి ఫేమస్ ఆయన కట్టడం బాడీ గార్డ్స్ మంటారు అనమాట. వెనక్కి ఇతరులు కట్టిన వారు అంటారు కుమ్మతుండ్రు జామ. హల్లెలూయా. యేసు ప్రభు పరిస్థితి కూడా మొదటి ఈడుపులో ఏలయ్యమని అమ్మవారు చదివితే 25వ వచనంలో రోగసిరేసాయ ఆయన వెంబడిస్తున్నారు. చదువు బ్రదర్ ఒకసారి. గలిలయ, దెకపోలి, యెరూషలేము. ఇప్పుడు చూడు, గలిలియా ప్రాంతం వాళ్ళు, మళ్ళీ దెకపోలి ప్రాంతం వాళ్ళు, మళ్ళీ యెరూషలేము. ఇంకా బ్రదరు యూదయ అను ప్రదేశముల నుండి, యూదయ అను ప్రదేశంలో, యోర్దానునకు ఆవలి నుండి, యోర్దానికి అవతలున్నోలు బహు జనసమూహము ఆయనను వెంబడించెను. గొప్ప జన సమూహం, బహుజన సమూహం ఇచ్చి విపరీతమైన జనాలు వెంబడిస్తున్నారు ఆయన. హిమింత మొదటి ఈడుపు పరిచర్య. హల్లెలూయా. ఏదేనా కీలు బ్రదర్, ఇది అద్భుతాల సూచక్రియలు ఏనాకించి రిజల్ట్ ఇదేంటి తెరచి మీరు ఏ ఉదాహరణ ప్రవక్త కాలేసి కానీ మీకు అర్థమయ్యే కోసం అనిపిస్తాను. ఇప్పుడు రాజకీయ నాయకుడు నువ్వు బాగా నమ్మలు వచ్చి చేసానకి ఈ పథకం ఆ పథకం, నేను మీకు నెలకి ఇంత డబ్బులు ఇస్తా, సంవత్సరంకి ఇంత డబ్బులు ఇస్తా, ఇస్తారు ఏనాది నువ్వు నా ఓటు నీకే చేస్తా అనమాట. ఏసుగానే ఏవా మెథిత అనుకో నీకు తొలి కోటేస్తుంది ఏ సేనకి తొలి నింగే ఎరేస్తాను అనమాట. లేకపోతే నువ్వేమంటావు వాళ్ళది, నువ్వేమన్నా వెంబడించాలి, నువ్వు అసలు ఏమన్నా ఓటు వేసాలి. అదే మాదిరిగా యేసుక్రీస్తు కూడా తర్వాత ఏమో వాణ్ణి కట్టి ఎవరు శాశ్వత కాలం పార్టీ తరపున మనే లేవు వెనక్కి పరిశీలించిన ఎవరికి నచ్చగని ఏ మాట సరే పార్టీ మారితుంటారు. కానీ తొలి పథకం ఏంటి మాత్రం అడే నాన్న ఈ పార్టీ పోతుండ్రు, తర్వాత ఏనాడు పార్టీ మారుతుండ్రు కొంతకాలం. అదే మాదిరిగా ఈ యేసు ప్రభు జీవితంలో కూడా జరిగిందనమాట. మీరు జాగ్రత్తగా ఆయన మొదటి ఈడుపుని మీరు గమనిస్తే ఏం జరుగుతుందంటే బ్రదర్, ఆయన ఎంతవరకు అయితే అద్భుతాలు సూచక క్రియలు ఈ స్వస్థతలు జరిగిస్తున్నాడో జనాలు అస్సలు ఒక్కట్లేదు బ్రదర్, విపరీతముగా ఆయన వెంబడిస్తున్నారు. హల్లెలూయా. ఎక్కడ వదలట్లే, జనాలు కిక్కిరిసి రోడ్లు ఖాళీ లేవు.
మీరు కనుక ఈ వర్తమానం చదివితే ఏం వర్తమానం చదివి ఆయన ఈ త్రోవన రానై ఉన్నాడని వర్తమానం చదివితే అక్కడ బ్రదమనగా చెప్తున్నాడు ఆయన ఈ జక్కయ్య ముందే మేడి చెట్టు ఎక్కిపోతాడు ఆయన ఏనాకి ఇలాగ దేవుడు ప్రవక్త వెనసమ యేసు ప్రభు ఆ మార్గంలో వస్తున్నప్పుడు నేను ముందే పుట్టోడిని జక్కయ్య నేను ముందే పుట్టోడిని ఎక్కడ చూడగలుస్తున్నా బ్రదమనగా చెప్తున్నాడు ఆయన వీధి ఖాళీ లేదండి బ్రదర్ ఆయన వీధిలో వస్తున్నప్పుడు ఖాళీ లేదట జనాలు లైన్ వైజ్ అనమాట కుంటి రోగోడు ఒకడు తర్వాత కళ్ళు చూడనోడు ఒకడు కాలు బాగు లేనోడు ఒకడు చెవి బాగు లేనోడు ఒకడు బెదరు హాస్పిటల్ ఖర్చుల్లా అంటే అంశ ప్రియకి పోయిన బిజినెస్కి లైన్ మీద లైన్ అంటున్నాడు వర్తమానం అసలు వీధి కిక్కిరిసి అయిపోయిందట శిష్యులంగా కష్టపడి అడిగినారు అనమాట గురువు గారు బోధకుడు ఎట్లా అడ్డలు ప్రయత్నించేసివా అడ్డలు ముంచిగారు అర్థమైంది కదా ఏనవియా మొదటి ఇడుపు పరిచయం హల్లెలూయా కానీ దేవుడు ఇంకా అద్భుతం సూచక్రియ చేస్తూనే ఉన్నాడు ఆయన ఎందుకు ఎర అవేయపోతే రారు జనాలు అర్థమవుతుంది కదా ఆ ఎరగనక దేవుడు చూపించకుండా ఒరే బాబు నాది అసలేని స్వరూపం ఇది కాదురా ఉంది అని నిజ స్వరూపం కనుక దేవుడు చూపించుంటే పేతురులను తొల్లి అడే మీరు నాతో వార్తరిచ్చి ఏంటి హాజరు పుంజాలాడారు మీరు అని పిలిచాడు అనుకో వస్తారేంటి పేతురు వీళ్ళందరూ అలాగనే దేవునికి బలియాగంగా చంపబడతారు వారు దేవుని కోసం సాక్షులుగా చంపబడతారు వారు కానీ దేవుడు ముందే చెప్పకపో ఎందుకు అలా చెప్తే వాడు రాడు ఇప్పుడేం జరిగింది బ్రదర్ ఏళ్ళకి మా నమ్మరాపై ప్రార్థనకి నేను అనుకో స్వస్థత అంశ అనుకో సేనాంశి దేవుని సన్నిధి వైద్యుడు అడే ఉంపట్రేత నింపట్రేత నంబర్ నెక్కిలు మూతాతారు దేవుడిదే మూర్తి తెసి అని చెప్పి దేవుడి సన్నిధికి వచ్చేస్తాడు ఆయనకి తెలియదు అదొక ఏరాని హల్లెలూయా కానీ మనకి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఈ అద్భుతాలు సూచక క్రియలు అనేవి ఇవంతా ఏంటంటే ఒక ఎర ఈ మొదటి ఇడుపులో ఇది ఒక ఎర హల్లెలూయా అప్పుడేమవుతుంది కూడా జనాలు కిక్కిరిసే వెంబడిస్తారు ఇంకా వెంబడిస్తున్నారు అవునా కాదు బ్రదర్ ఇప్పుడేం జరిగిందంటే బ్రదర్ నేను ముందుకెళ్ళే ముందు చిన్న ప్రశ్న అడిగి నేను ముందుకెళ్తా స్వస్థతలు అద్భుతాలు దేవుడు మాత్రమే చేయగలడా దయ్యం చేయలేదా మింగర ప్రశ్న నేనే నాకు పుల్లు నవంబర్ అనుకో నవంబర్ నేను ముచ్చిలా జ్వరం అప్పుడు నాకు ఈ డౌట్ ఎప్పుడు నుండో ఉండేది కదా ఈ ప్రశ్న నా మైండ్లో ఎప్పుడో ఉండేదన్నమాట అవును ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగలేకపోతే పెద్దని దగ్గర వెళ్ళినా సరే ఊకినప్పుడు తగ్గిపోతుంది కదా అన్ని దగ్గర తగ్గట్లేదు కదా తగ్గుతుంది కదా వాళ్ళకి స్వస్థతలు వస్తున్నాయి కదా తగ్గుతుంది కదా మరి దేవుడేమో స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు ఆయన ప్రతి ఒక్కరికి నేను పొందిన గాయముల ద్వారా స్వస్థత అన్నాడు ఆయన నేను ప్రవక్త చెప్పిన మెసేజ్లో కోటి చదివాను నేను బాగా గుర్తుంది నాకు దేవుడు తప్ప దెయ్యము స్వస్థపరచజాలదు అని ప్రవక్త ఒక కొటేషన్ చెప్పాడు ఆయన స్వస్థపరచేవాడు కేవలం దేవుడు మాత్రమే దెయ్యము స్వస్థతనివ్వజాలదని చెప్పాడు ప్రవక్త ఆయన ఇప్పుడు దాన్ని కనుక ఆ బ్రదమనగా దాని గురించి చెప్పాడు ఆయన దెయ్యము తనకు తానే వ్యతిరేకంగా పోరాటం చేస్తే తన రాజ్యం నిలబడదు ఇప్పుడు ఈ ఒక వ్యక్తికి జ్వరాన్ని తీసుకొచ్చేది ఎవడు దెయ్యమే ఇప్పుడు మరలాడి పోగొడతాడు అప్పుడు ఆ రాజ్యం నిలబడదు అర్థమైందా అయితే పెజ్జన్లు ఊకినప్పుడు ఎలా రోగాలు బాగైపోతున్నాయా అని నాకు డౌట్ ఉండదు మీ దగ్గర ఎప్పుడు పంచుకోలేదు కదా నేను హల్లెలూయా అప్పుడు ఒకసారి నేను ప్రశ్నలు మరియు జవాబులు అనే వర్తమానం చదివినప్పుడు అక్కడ చెప్పాడు ప్రవక్త దాని సమాధానం హల్లెలూయా హల్లెలూయా యాక్చువల్గా నాది ఈ పాయింట్ కాదు ఈ వర్తమానానికి సంబంధించిన పాయింట్ కాదు ఇది అయితే మీలో కూడా కొంతమందికి ఆ డౌట్ ఉంది కాబట్టి నేను దీన్ని పూర్తి చేసే ముందుకు వెళ్తాను నేను హల్లెలూయా పెజెన్సీగా హానిగడతో తగ్గిమని తగ్గిలా తగ్గిమని కదా ఏమిటి ఎవరైనా మీ దేవుడు రోజాడే
మా పెద్దని సిక్కావు నెక్కిలు మూను ఇంజనర్ ఇంజనర్ కదా. మరి అలాంటప్పుడు మా దేవుడితో పోయడానికి పెద్దని కన్నత అయ్యాను కదా. హల్లెలూయా. బ్రదర్ మీకు ఆ వర్తమానం ఒకసారి చదివి వినిపిస్తాను బ్రదర్. నాతో పాటు తీయండి ఒకసారి. ప్రవక్త చెప్పిన కోర్టులో ఉంది. ప్రశ్నలు మరియు జవాబులు అనే వర్తమానం బ్రదరు. ఒక్క నిమిషం. ప్రశ్నలు జవాబుల్లో డేటు 64/08/23 మార్నింగ్ 1వ భాగం 23 మార్నింగ్ 1వ భాగం 27వ పేర నుండి ఒకసారి మనం చదువుకుందాం. ప్రవక్త ఏమంటున్నాడు? అప్పుడు మనకు అర్థమవుతుంది. జరిగింది బ్రదర్. చదువు. ఆ తర్వాత అతనికి ఇట్లు నేను ప్రశ్నేశాను, అయ్యా, మీరు లూథరన్ కళాశాలకు అధిపతిగా ఉన్నారు. మీరు మీ వేదాంతాలను దేవుని వాక్యమునకు బదులుగా ఒక అనుభవం మీద నిర్మించుకొని ఉన్నారని గ్రహించి ఆశ్చర్యపడుచున్నాను. చూసారా, సాతానుకు వెళ్ళగొట్ట చాలదని దేవుని వాక్యము చెప్పుచున్నది. అది స్థిరము. యేసు ఆ విధంగా చెప్పాను. అయితే ఈ క్షుద్ర శక్తుల ద్వారా జనులెట్లు బాగవుతున్నారని మీరు ఆశ్చర్యపడుచుండుట వచ్చును. ఎందుకనగా జనులు క్షుద్ర శక్తి ద్వారా దేవుడిని సమీపించుచున్నామని తలంచుచున్నారు. ఇక్కడ బ్రదర్ వినాయకుడు ఏం చెప్తుంటే బ్రదర్, యాక్చువల్ గా ఈ 20వ పేర మీదకి ప్రవక్త ఏం చెప్తున్నారంటే బ్రదర్, ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన ఏం స్టేట్మెంట్ అంటే, ఒకసారి మీద కొద్దాం బ్రదర్. చిన్నది నేను చదివించడం కిందకి వెళ్ళిపోయాను. 26వ పేరాలో 2వ భాగం నుంచి అపవాది స్వస్థత పరచజాలదని నేను ఒకసారి చెప్పినప్పుడు, ఈయనేం చెప్పాడంటే ఒకసారి ప్రవక్త గారు, అపవాది స్వస్థపరచజాలదో డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన పులిపీఠం నుండి. అప్పుడేం జరిగిందంటే అందరూ విన్నారు కిందోళ్ళు. అప్పుడు ఒక వ్యక్తి కూడా విన్నాడు ఆయన. అప్పుడేం జరిగిందంటే డాక్టర్ హెగ్రే నా మీద మండిపడాను. ఏటయ్యా ఇలా చెప్తుండో, ఒక కిందనున్న ఒక విశ్వాసి ఒక ఆయన మండిపడ్డాడు. ఈయనతో ఏటి ఇలా చెప్తుండో, దేవుడు తప్ప ఎవరు స్వస్థపరచలేడని చెప్తున్నాడు ఈయన. చూస్తే నా కళ్ళ ముందే అక్కడ మా పెద్ద నొక్కితే నేను చూశాను. అది మనండి లేకపోతే పలానా పంతులు గారు ఇలా చేస్తే చూశాను, పలానా జ్యోతిష్కులు ఇలా చేస్తే చూశాను అని చెప్పిన బ్రదర్ బెనం గారి మీద మండిపడ్డాడు. అప్పుడు ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఇంతమంది జనుల ఎదుట నీవు నిలబడే అపవాది స్వస్థత పరచజాలదని నీవు చెప్పుట కారణము నీకు వేదాంత పరిజ్ఞానము లేకపోతే నన్ను గద్దించను. ఇంతమంది జనాల దగ్గర అపవాది స్వస్థపరచజాలదని నువ్వు చెప్తున్నాను. దీనికి కారణం ఏంటో తెలుసా? నీకు జ్ఞానం లేదు, నీకు బుద్ధి లేదు, నీకు తెలివి లేదు అని గద్దిస్తున్నాడు ఆయన. ఎవరికి? మన ప్రవక్త గారికే. హల్లెలూయా. అప్పుడు బ్రదర్ ఏం చెప్తున్నాడంటే, తర్వాత కదా వారి పొరుగు నేను చదువుతా. వారి పొరుగునే ఉన్న ఒక ఆమె పొడవైన దుస్తులు ధరించి అక్కడికి వెళ్ళుటను గురించి అతను చెప్పాను. జనులు ఆమె యొద్దకు వచ్చి ఆ వస్త్రములో డబ్బు వేయుదురు. ఈ ఎవరైతే మండిపడ్డాడో ఆయన ప్రవక్తకి చెప్తున్నాడు, నేను ఒక ఆమెకు చూశాను, ఆవిడ దగ్గర ఎదురు పెన్షన్ లేదు, మోడల్ ఎంచుకోవద్దు, ఆవిడ దగ్గర చాలా మంది వస్తారు బాగులేను వాళ్ళు ఎనకిన్నుకే ఏ వస్త్రం అనమాట డబ్బు వేసినది, డబ్బు వేసిను. అప్పుడు ఆమె వారిని రుద్ది తన తల వెంట్రుకలను తీసి వారి నరములో నుండి రక్తము వచ్చినట్లు చేయను.
ఏనమ్మ కొట్టిన ರುಬ್ಬಿನ ತಲ వెంట్రుక కొట్టనాకే నరముట్టి నెత్తర వాన్లేకి కిన్నకే. ఇంకా ఏం చేస్తుందంటే ఆమె దానిని ఆ తల వెంట్రుకకు రుద్ది వెనక్కు విసును. ఆమె బలవంతముగా వెనక్కు చూచును. ఆ వ్యాధి జనుల మీదకి వచ్చును. ఆమె దగ్గరకు వెళ్ళిన వారిలో 135 మంది భాగవుతున్నారని చెప్పాను. ఆమె దగ్గర ఎవరెవరైతే వెళ్తున్నారో 100కి 30% అందరూ బాగయ్యే వస్తున్నారు. మరి నువ్వు దయ్యం స్వస్థపరచదాలని నువ్వు చెప్తావా అని ప్రవక్త మీద కోపడుతున్నాడు. నెరవేరుతున్నారు మా మీద ధ్యాన కర్మానికి ప్రజెన్సీ కనెక్షన్ ఇద్దరికి మీరు తోస్తున్నాం బాధరా ఊపెద్దండి ఈ పెద్దండి తోస్తాను అనమాట. అంటే మరేనా సాక్షి ఇదిగో సాక్షి ఇవ్వడం వయస్సు తోస్తాను అనుకో తెల్లమ్మకు వేసాను అనమాట. జరిగేది 3 నెలలు కట్టే ఇళ్ళే మరి మన్నే అనమాట. కానీ బ్రదర్ గారు ఏం చెప్తున్నాడంటే అదే సందర్భం మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్తున్నాడంటే కావున అపవాది స్వస్థపరచజాలదని వందువా అని నన్ను ప్రశ్నించాడు. ఇచ్చున మెహాని నాను అపవాది స్వస్థపరచజాలదని నువ్వు చెప్తావా అని ప్రవక్త గారు అడిగాడు. అప్పుడు అదే పరిస్థితి నువ్వు డేట్ చెప్తావు మరి మర్చానవే. అదే పరిస్థితిలో నీవు నాన్న మర్చి నీ జరిగాడు ముందే కట్టే ఇన్ని అనకాదు కదా. కానీ ప్రవక్త ఒక కోణాన్ని పట్టుకున్నాడు ఆయన. అది ఒక లెవెల్ బ్రదర్ ఆ ప్రవక్త అందుకున్న కోణం. ఒకసారి దాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. అప్పుడు చూ ఆ తరువాత అతనికి నేను ఇట్లు రాశాను. బ్రదర్ లెటర్ రాశాడు. ఎవరికి ఎవడైతే ప్రవక్తకు అడిగాడో ఆయనకి లెటర్ రాశాడు. ఆయన అయ్యా మీరు లూథరన్ కళాశాలకు అధిపతిగా ఉన్నారు. ప్రవక్తకు అడిగినవాడు ఎవడు? హిందూ కదా సార్ బ్రో. లూథరన్ కళాశాలకి అధ్యక్షుడు అనమాట. ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు, అధిపతిగా ఉన్నారు. మీరు మీ వేదాంతములను దేవుని వాక్యములకు బదులుగా ఒక అనుభవం మీద నిర్మించుకున్నారని గ్రహించి ఆశ్చర్యపడుచున్నాను. ఏమంటున్నాడు? మీరు ఆ సంఘాన్ని నిర్మించారు కదా, దేవుని వాక్యాలను సైడ్ పెట్టేసి ఒక వేదాంతం ద్వారా నిర్మించారు, దానికి నేను ఆశ్చర్యపడుతున్నాను అంటున్నాడు ప్రవక్త. చూసారా ఇప్పుడు ప్రవక్త ఆయనతో రాస్తున్నాడు. సాతానును వెళ్ళగొట్ట జాలదని దేవుని వాక్యం చెప్పుచున్నది. ఏంటని రాశాడు ప్రవక్త? సాతానును వెళ్ళగొట్టలేదు. ఇప్పుడు ఈ జ్వరాలు గిరాలు ఇవన్నీ ఎవరు దొరుకుతున్నాయి? దయ్యము ద్వారా. మరలా ఆ దయ్యం పోగొట్టేది. మరి ఎలా జరుగుతుంది కదైతే? ఏం జరిగి నేర్చి దేవుడు అతను స్వస్థపరిచేసి ఆలోచించదగిన ప్రశ్న. హల్లెలూయా. అయితే ప్రవక్తను బట్టి మనం దేవునికి స్తోత్రం. ఈరోజు మనకు స్పష్టత అవుతుంది. తర్వాత ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే సాతానును వెళ్ళగొట్ట జాలదని దేవుని వాక్యం చెప్పుచున్నది. అది స్థిరం కదా, ఇంకా ఫిక్స్ అనమాట. ఇంకా దగ్గర సాతాను బసింగా ఏకి స్వస్థపరచుస్తే సాతాను బసింగా మహణహాన్ ఈ అంబియో అక్కో లేకపోతే అంబియో ఏదని ఓడు మహణి తొద్దనుకునేవు అన్న బెదరు ಏನಕ್ಕಿಲ್ಲ ಮಹಣಿಗೆ ಮಹಣ ಏನಕ್ಕಿಲ್ಲ ಪಾಂಡಿನ ఏది వేయించి దేవుడు సాతాను వెళ్ళగొట్ట జాలదు, అలా చేస్తే తన రాజ్యము కూలిపోతుందని బైబిల్ చెప్తుంది. అది స్థిరం. బైబిల్ ఏం చెప్పాడైనా అది స్థిరం అంటే వాడు చేయట్లే, స్వస్థతలు వాడు చేయట్లే, అద్భుతాలు వాడు చేయట్లే. అయితే ఎవరు చేస్తున్నారు బ్రదర్ అని ప్రశ్న. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం. ప్రవక్త ఏం చెప్తున్నాడు? స్థిరం. యేసు ఆ విధముగా చెప్పాను. అయితే ఈ క్షుద్ర శక్తుల ద్వారా జనులెట్లు బాగవచ్చున్నారని మీరు ఆశ్చర్యపడుచుండవచ్చు. ఆశ్చర్యం పడిలేదు. మరి ఏం లేదు నోర బాగైతే
పెద్దనితో వేసి ఏ బాగా నవ్వడం పట్టి కుంభో వేసి ఏ బాగా ఏం లేదు జరిగిన మరి ఆలోచించిన కదా ఆశ్చర్యపడేది కదా ఇంజిన్స్ ప్రవక్త అని. కానీ ఆయన ఏం పట్టుకున్నాడో తెలుసా? నేను చదువుతాను చూడు. ఆశ్చర్యపడుచుండవచ్చును. ఇప్పుడు చెప్తున్న ప్రవక్త సమాధానం. ఎందుకనగా జనులు క్షుద్ర శక్తి ద్వారా దేవుని సమీపించుచున్నామని తలంచుచున్నారు. క్షుద్ర శక్తి ద్వారా లేకపోతే పెజ్జడి ద్వారా దేవునిని సమీపించుచున్నామని తలస్తున్నారు. దేవుడు రోసే ఆయన యేసుక్రీస్తు ఆయన. ఇంకా కింద చెప్తున్నాడు ప్రవక్త, స్వస్థత అనునది నీ నమ్మిక మీదనే ఆధారపడి ఉన్నది. ప్రవక్త ఏం పట్టుకున్నాడు చూడండి. స్వస్థత అనేది నీ నమ్మిక మీదనే ఆధారపడి ఉన్నది. నీవెంత నీతిమంతుడవు, నీవెంత మంచివాడవు, నీవెంతగా ఆజ్ఞలను వెంబడిస్తున్నావు అని దానిపై ఆధారపడి లేదు. ఉదాహరణ, నాకు స్వస్థత కావాలని దేవుడితో పోయాననుకో, నువ్వు వాక్యానుసారం జీవిస్తున్నావా, నువ్వు మంచోడవా, నువ్వు చెడ్డోడవా, ఇవేవి అడగాలి. మీరు బైబిల్తో సెంటర్ బ్రదర్, ఈ మొదటి ఇడుపులో జరిగిన కార్యాలు చూడండి. మొదటి ఇడుపులో వాళ్ళెవరూ కూడా మంచితనాన్ని బట్టి స్వస్థతలు జరగాలి. వాళ్ళు లేకపోతే వాక్యానుసారంగా జీవించుటని బట్టి స్వస్థతలు జరగలే. దేన్ని బట్టి అయితే కేవలం ఒకటే. అందుకు ఒకే ఒక డైలాగ్ కొట్టేవాడా, నీ నమ్మికను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మిక చొప్పున ఇది జరిగింది వెళ్ళిపో, నీ విశ్వాసాన్ని బట్టి ఇది జరిగింది వెళ్ళిపో. నువ్వు పాపం కియాల్సి లేకపోతే దొంగతనం కియాల్సి ఈదని బట్టి ఆగి బ్రదర్. స్వస్థత అనేది నువ్వు మంచోడువో బెదబెల్ గారు చెప్తున్నాడు ఆయన, నీ మంచితనాన్ని బట్టో, నీ నీతిని బట్టో, లేకపోతే వాక్యానుసారంగా జీవించే దాన్ని బట్టి దీనిలో ఉండదు కదా స్వస్థత. విశ్వాసం, నీ నమ్మిక. ఇంకా ప్రవక్త కింద కంటున్నాడు చూడండి, అది సంపూర్తిగా, నేను మరొకసారి చెప్తున్నాను, నీవెంత నీతిమంతుడవు, నీవెంత మంచివాడవు, నీవెంతగా ఆజ్ఞలను వెంబడిస్తున్నావు అని దాని మీద ఆధారపడి లేదు. ఇచ్చిన వాక్యానుసారంగా జీవించాతీవా స్వస్థత పాడుతుంది. నువ్వు పడిపోనదు, నీతిమంతుడిగా వెళ్ళాతీవా, మరి పరిశుద్ధుడిగా వెళ్ళాతీవా, స్వస్థత పానేమా. అడే ఈవిడ దేవుడు ఎంత స్వస్థపడుతూ దొంగ కినిసిడే దొంగతనంలో వెళ్ళే కదా స్వస్థత అనేది. ఎస్ కేవలం విశ్వాసం పెడితే చాలు, నా దేవుడు నన్ను స్వస్థపరిచి విశ్వాసం పెడితే చాలు కనుక ఖర్చులకి. అర్థమైంది కదా? ఇంకొద్ది నేను కింద చెప్తున్నాను చూడండి, అది సంపూర్తిగా విశ్వాసము మీదనే ఆధారపడి ఉన్నది. ఆయన ఏం చెప్పాడు? ఆయన నమ్ము వారికి సమస్తము సాధ్యమే. చూసారా, నీవెంత మంచివాడు అని దాని మీద ఆధారపడి లేదు. వేశ్యలు ఈ వేదిక యొద్దకు వచ్చి వెంటనే బాగోటు నేను చూశాను. ఏమన్నాడు ప్రవక్త? వేశ్యలు వేదిక దగ్గరకు వచ్చి బాగా వెళ్ళిపోవడం ప్రవక్తగా చూశాడు తన కల్లారా. వేశ్యకిలా బాగా ఏం కదా నమ్మిక. ఇంకో పెద్ద మాట అన్నాడు ప్రవక్త. ఈ కింద చూడండి ప్రవక్త ఏమన్నాడు, వేశ్యలు అనే పదం తర్వాత, పరిశుద్ధులు వచ్చి స్వస్థత పొందకుండానే తిరిగి వెళ్ళిపోతే నేను చూశాను. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? స్వస్థత అనేది నీ పరిశుద్ధతను బట్టో, లేకపోతే వాక్యానుసారంగా జీవించటాన్ని బట్టో, లేకపోతే రోజు పాటలు పాడేయడం బట్టో దీని మీద లేదు. నువ్వు అన్యుడవు కావచ్చు, నువ్వు క్రైస్తవుడు కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవడవు కావనే, నువ్వు ఆఖరికి వేశ్యవు. అదే చెప్తున్నాడు కదా, కేవలం ఒకటే. ఇందులో మంచితనం మీద లేదు స్వస్థత, లేకపోతే నీవు వెంబడించే
ఇష్టానుసారమైన వెంబడింపులో లేదు. మరి దేని మీద ఉంది బ్రదర్? ఒక్కటే, విశ్వాసం, నమ్మిక. బ్రదర్ అదే చెప్తున్నాడు కదా, వేశ్యలే వచ్చి బాగా వెళ్ళిపోయాడు బ్రదర్ ఆయన ప్రార్థిస్తే, కానీ పరిశుద్ధులు వచ్చి బాగా అవ్వకుండా వెళ్ళిపోయాడు. ఇచ్చేదేనే పరిశుద్ధత మీద ఇలా నేను వచ్చి పరిశుద్ధినిచ్చేదేనే యేసు ప్రభు స్వస్థపరుస్తాడని నమ్మకం నీకు లేదనుకో, కానీ నువ్వు వేశ్యవైనా ఆయన స్వస్థపరుస్తాడని నువ్వు నమ్మగలిగితే అర్థం కదా, అక్కడి అద్భుత కార్యాలు. హల్లెలూయా. అందుకే దూత ఆ గుహలోనికి వెళ్ళినప్పుడు బ్రదర్ ఒక మాట చెప్పాడు. ఆ దూత, జనాలు నిన్ను నమ్మే విధముగా నువ్వు చేసుకోగలిగితే, అర్థమైంది కదా, నా సేవకుడైన బ్రహ్మాం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను స్వస్థత పొందుదా అని నమ్మే విధముగా నువ్వు చేసుకోగలిగితే నీ ముందు క్యాన్సర్ కూడా నిలబడలేదు అని చెప్పాడు ఆ దూత. ఈ చేయని మీరు మన బ్రదర్ స్వస్థత అనేది నమ్మకం, విశ్వాసం. అర్థమైంది కదా. ఇంకా ప్రవక్త కింద అంటున్నాడు ఆయన, చూడండి, పరిశుద్ధులు వచ్చి స్వస్థత పొందకుండానే తిరిగి వెళ్ళిపోవటం నేను చూశాను. నిశ్చయముగా ఇది విశ్వాసం మీదనే ఆధారపడి ఉన్నది. అర్థమైంది కదా. ఇంకా అంటున్నాడా, నమ్ముట నీ వలనైతే నీ మీదనే ఆధారపడి ఉన్నది అంటున్నాడు ప్రవక్త. హిందూ గట్స్ ఎలా కింగ్స్ బ్రదర్ వేసి బెదవనగా ఏం చెప్పాడంటే, ఏ బస్సుకే పెంచడంతో ఆపే, లేకపోతే క్షుద్ర శక్తులు లేకపోతే ఎద్ద శక్తులు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు బెదవనగా ఏం చెప్పారంటే, వాళ్ళు లేకపోతే ఈ గుడికి కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కదా వాళ్ళు ఒక భయభక్తులతో వెళ్తారు. ప్రభు చెప్తున్నాడు, మేము దేవుణ్ణి సమీపిస్తున్నాం. ఏనంటే అర్జితులు అన్నమాట, మాకు దేవుడు సమీపించిన చెప్పాడు ఆయన. ఆ మాటనే తీసుకుంటాడు ఆయన దేవుడు. అర్థం కదా, నేను పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత అన్నాడు ఆయన. నేను తప్ప ఎవరు స్వస్థపరచలేడు అన్నాడు ఆయన. ఇప్పుడు మేము దేవుణ్ణే సమీపిస్తున్నామని వారు వచ్చినప్పుడు ఆ మాటను తీసుకుంటాడు దేవుడు. నువ్వు హిందూ గడతాత్యం లేకపోతే నువ్వు ముస్లిమా అనా సార్ బెదరు గుడిలో ఉన్న వాళ్ళు దేవుడులా కాదు, విగ్రహాలు. అవునా కాదు? మహా అయితే దేవతలు అనబడిన వారు అనేక మంది ఉన్నారు, కానీ దేవుడు ఒకడని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే మేము దేవుణ్ణి సమీపిస్తున్నామనే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి సమీపించినప్పుడు మరొన్న దేవుడు అక్కడే కదా, ఆ విశ్వాసాన్ని తీసుకుంటాడు. నీ విశ్వాసం నీ స్వస్థపరిచింది నిలుపా దేవుడు. అర్థం లేదు కదా. ఒకసారి ఏమవుతుందంటే ఒక 10 మంది దేవుని దగ్గర స్వస్థత కోసం వస్తారు, మిగతా 9 మంది ಹೊಡ್ತೋ స్వస్థత పని అంటున్నా రోజుకి మనం గుర్తిల్లే వెండవాణి నా ప్రభానికి స్తోత్రం నాయన ఇది కృతజ్ఞతలు ఇస్తున్నాను దేవునితో. మిగతా లేదని అడుగుతారు, ఆయన పోయారు ప్రభు ఎక్కడికో అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే కదా, ఈ స్వస్థత అనేది మీరు బైబిల్లో మొదటి ఈడ్పుని మీరు పరిశీలిస్తే ప్రతి దగ్గర అదే డైలాగ్ కదా, నీ విశ్వాసము నీకు స్వస్థపరుస్తుంది, నీ నమ్మిక చొప్పుననే నువ్వు స్వస్థత పొందావు. అవునా కాదు బ్రదా? అంటే మనకు అర్థమవుతుంది స్వస్థత మొదటి ఈడుపు అనేది ఏదో మంచితనాన్ని బట్టి లేదు, లేకపోతే ఎదకి పెద్దలకు ఊకుతీవు కానీ బాగా అవుతుంది అనమాట. దేవుడు ఆ విశ్వాసాన్ని తీసుకున్న సాయం కేవలం విశ్వాసం. బ్రదర్ గారు మాట చెప్పండి, నీవు హాస్పిటల్ హత్తి బాగుపడాలని నింగ కనుక విశ్వాసం వెళ్ళి అనుకో, నువ్వు హత్తి బాగుపడాలి, బాగుపడాలి. ನಂಗೆ ಪಾಸ್ಟರ್ ಗಾರ್ತರು ಪ್ರಾರ್ಥನೆಗೆ ಕೊಡ್ತೀವಿ ನಾನು ನೆಹಾಡ ಜೊನ್ಕಿದೆ ಅನ್ಕೋ ನಿಂಗೆ ಪಾಸ್ಟರು ಪ್ರತಿ ಮಿಣಲ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಪಸಿ అర్థమైన కదా. కానీ నువ్వు బ్రదర్ నాకు ప్రార్థనకి ఇస్తాను నేను నమ్మిది అనుకో, ఏ బ్రదర్కి ఇద్దివా గ్రూప్ పని అనమాట. ఎనకి నీ విశ్వాసం బయట. అర్థమైన కదా. నేను దీని గురించి చిన్న చెప్తాను కదా.
ఈ స్వస్థతల గురించి మన మొదటి ఈడ్పులో దేవుడు 3 విధాలుగా స్వస్థపరిచాడు ఆయన. బలవంతంగా చెప్పాడు. అది కూడా రెండేనా ఇచ్చి యాయిలు వాన్సి టక్ 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 ఉంది వాన్సిన మోకరించిన అయ్యా నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది, రా ప్రభువా, నువ్వు ఆమె మీద చేతులుంచితే చాలు ఆవిడ బాగైపోయింది. ఏమని ప్రార్థిస్తారు ఆయన వచ్చి, నువ్వు నా కుమార్తె దగ్గరకు వచ్చి చేతులుంచు ప్రభువా అని బతిమలాడుతాడు ఆయన. ఈయన విశ్వాసం ఎక్కడుంది? చేతులుంచి ప్రార్థిస్తేనే స్వస్థత అనే విశ్వాసం ఉంది. నేను దేవుడు హను నాని బట్టి ఆజ్ఞాపించితే అయ్యా నేను చనుకో ఈ ప్రత్యక్ష ఏవసి విశ్వాసము కయ్యిటిన ప్రార్థన కిత్తిదేని ఇనిత మంతవాన కాబట్టి దేవుడికి కిత్తిదేని తగ్గినమా. యేసు ప్రభుకి ఎంత దూరం తాకి రాజాల్సిన అవసరమేనే. దీనికి ఉదాహరణ 2 వస్తాయి. పాత నిబంధనలో ఎలీసా టైంలో ఈ ఒక స్త్రీ పేరు ఏం పేరు సునేమీరాలో ఇది పేరు నేను మర్చిపోయాను కదా. ఎలీసా టైంలో ఆ స్త్రీ యొక్క కుమారుడు చచ్చిపోతాడు. తలపోయేనే అని చెప్పి చచ్చిపోతాడు ఆయన. ఈవిడ విశ్వాసం ఏమో ఎలీసా మీద ఉంటుంది. ఎలీసా మీద ఎలీసా ఎవరే గెహాజీ కమా ఇదిగో నా దండం పట్టుకెళ్ళి ఆయన మీద పెట్టు, స్వస్థత అయిపోతుంది. నేను ప్రవక్త ఏదైనా అబద్ధం చెప్తాడు కదా, ఆయన నిజమే మాట్లాడతాడు. ఆయన గెహాజీ నిజ నిపణాలు నడుసు మరి ప్రవక్త అయిపోద్దని చెప్పాడు. ఇక్కడ చూస్తే అవ్వట్లేదు. ప్రవక్త అబద్ధం చెప్పాడా? అక్కడ ఏం చూడగలుగుతున్నామంట కదా, విశ్వాసం. ఈ స్త్రీ గనుక ఆ దండము మీద కూడా ఆవిడ విశ్వాసం ఉంచగలుగుంటే ఖచ్చితంగా జరిగి తీరేది అక్కడ. కానీ జరగదు. ఎందుకు? ఈవిడ విశ్వాసం ఏమో ఎలీసా మీద ఉంది. అర్థమవుతుందా? ఈవిడ విశ్వాసం దండం మీద లేదు. ఈవిడ విశ్వాసం ఎలీసా పైన. హల్లెలూయా. అప్పుడు మరలా ఎలీసా వస్తేనే గాని ఆ బాబు మరలా ఎక్కడ. ఎలీసా వచ్చి మళ్ళీ ప్రార్థించి ఈయన ఏదో చేయాలని చేస్తే గాని మరలా ఆయన బాగుపడ్డాయి. హల్లెలూయా. అదే విధంగా యేసు ప్రభు టైంలో శతాధిపతి ఒక ఆయన వస్తాడు. ఆయన వాన్సిన మోకరించిన ప్రభువా నువ్వు జస్ట్ మాట సెలవి అంతే. అవును, ఇది ప్రవక్త విధానం. ఈయన విశ్వాసం ఎక్కడుంది? స్పోకెన్ వర్డ్. నువ్వు మాట ఇస్తే చాలు. ఈయన ఏలిస్తారా దేవుడు ఈయన సనుకో పద. మొన్నే యాయి కుమార్తెకి వెళ్ళి ముట్టి స్వస్థపరిచాను, నీటి కూడా వస్తున్నాడు. ఇది అనమాట భజన ప్రార్థనకి సనుకో జరగదు కదా. బలవన గారు చెప్పిన విషయం ఇదంతా కూడా జరగదు. ఎందుకు జరగదు ప్రభువా? అవతలోడి విశ్వాసము దాని మీద లేదు. నువ్వు ముట్టి ప్రార్థించే దగ్గర లేదు. అవతలోడి విశ్వాసము నువ్వు ముట్టి ప్రార్థించే దగ్గర లేదు. హల్లెలూయా. ఆయన విశ్వాసం ఎక్కడుంది? కేవలం మాట. దేవుడు కనుక మాట అనే బాధన కైతో నా ప్రార్థన తీరుసు అనుకో. అర్థమైంది బ్రదర్? ఇంకోటి బ్రదర్ గారు చెప్పాడు ఆయన, ఈ కొంతమంది ఏమొచ్చట ఎలా విశ్వాసం కలిగి ఉంటారంటే, ఆయన అనమాట ఈ చేతుల నుంచి ప్రార్థన కాదు, మాట ప్రార్థన కాదు, ఆయన ఏమొచ్చి ఇంకో విధముగా ప్రార్థించాలి ఆయన. హల్లెలూయా. అంటున్నాడు ఆయన, ఎవరి విశ్వాసము ఇప్పుడు ఈ ముట్టి ఈ 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ ఆవిడ విశ్వాసం ఎక్కడో తెలుసా? యేసు ప్రభు ప్రార్థించక్కర్లే, యేసు ప్రభు మాట ఇవ్వక్కర్లే. ఈవిడ విశ్వాసం ఏంటంటే దిగి చాలు అయ్యా అని. ఈవిడ విశ్వాసం ఏంటి? ప్రార్థించక్కర్లే దేవుడు, లేకపోతే దేవుడు చెయ్యి పెట్టక్కర్లే. ఏ
చేయాలి? నేను ఆయన వస్త్రపు చెంగుని ముడితే చాలు. ముడితే చాలు. అవును. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు ఆయన, అమ్మమ్మ దేవుడు తెలియదు ముడుతుందని తెలుసు. అమ్మ ముట్టబాక ప్రార్థిస్తా. ఏం జరగదు. ఏమీ జరగదు. అర్థమైందా కదా? నా కోణాన్ని పట్టుకున్నారా? ఏది జరగదు అంటున్నాడు ప్రవక్త ఆయన. ఎందుకు జరగదు? ఆయన దేవుడే కదా, చేయలేడా? కానీ జరగదు. అర్థమైంది కదా? అందుకు ప్రవక్త అంటున్నాడు ఆయన, ఎవరి విశ్వాసము దేని మీదైతే ఉందో దానిని బట్టే తప్ప దేని వల్ల విశ్వాసం కలగదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బ్రదర్ అంటున్నాడు ఆయన, నీవు ఒక దాని మీద విశ్వాసం కలిగి ఉండి ఇంకొక దాని వైపు వెళ్తే నీకు ఏది జరగదు. నీ మనసులో ఆల్రెడీ హాస్పిటల్ మీద విశ్వాసం అవుతున్నావు, ఏదో ఒక హాస్పిటల్ నీకేం పోయా నేను బింబో ట్రేస్ ప్రయత్నం నువ్వు అసలు బాగుపడవు. స్వస్థత అప్పుడు చివరికి వెళ్ళి నా మనసులో ఎంబమంది ఎంబోయిద్రా ఇంజన్స్ అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే బ్రదర్ గారు అంటున్నాడు ఆయన మొదటి ఈడ్పు చేసేటప్పుడు, హల్లెలూయా, ఆయన మొదటి ఈడ్పు యొక్క పరిచర్యలో అద్భుతాలు సూచక క్రియలు చేస్తున్నప్పుడు బ్రదర్ గారు అంటున్నాడు ఆయన, దేవుడు వారి విశ్వాసానికి తగ్గట్టుగా, అర్థమైంది బ్రదర్, వారి విశ్వాసానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారి జీవితంలో కూడా జరిగే ఇరుపుల పరిచర్య. అవును. మొదటి వర్తమానికుడు. అవును. బ్రదర్ బ్రహ్నాం గారి జీవితంలో కూడా జరిగాయి. అవును. మీకు తెలుసా బ్రదర్, పౌలు గారు కేవలం ప్రార్థించిన అవసరం లేదు. గుడ్డ పండితరే ప్రార్థనకి ఇతరున గుడ్డ పండితరు అన్నమాట. గుడ్డ అవును. ఏవా డీకి తీసాలు స్వస్థత పోయచ్చు. ఇదే గుడ్డ డీకి తమ స్వస్థత వాన్స్కే. కానీ ఆయన కీలైతుంది దేవుడికి విశ్వాసం. వారి విశ్వాసం ఏమన్నా గుడ్డ మీద విశ్వాసం ఇల్లు అనుకో లాగి మీద లేదా తలగడ చేసుకుంటే మన మెస్సి లేకపోతే మూడ తహన ట్రే తుప్సి ఏమనికే అనేది జరిగింది. ఈ సుధారణ పౌలు గారి మీద విశ్వాసం పెడతాను అనుకో గుడ్డ మీద వెళ్ళి ఏమని అప్పుడేమన్నా బ్రదర్ పౌలు గారు వారి చర్చోడ కార్యం కూడా జరిగేది అని. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత మరియు అద్భుతాలు ఇవనేది విశ్వాసం మీద ఆధారపడి ఉన్నాయి. ಹೇಳ್ತಕ್ಕೆ మీరంతా బాగా వెళ్ళాలి మీకు ఏని మీద విశ్వాసం మర్యాద వెళ్తుంది లేకపోతే సంఘంతో దిన్నమైన ప్రార్థనకి ప్రార్థనకి చుట్టుపక్కల మెయిన్ అడే ప్రార్థనకి ఇవ్వడం స్వస్థత జరిగిలే అద్భుతం జరిగిలే ఇంజే ఎవరితో మా మీద కామెంట్స్ అవునా కదా. ఇవిడ దిన్నమైన ప్రార్థనకి ఇవిడ దేవుడు మూటేసి బస్సి ఏం చూడ పెరగదు. ಹೇಳ್ತಕ್ಕೆ మీకు ఉదాహరణకి ನಂಗೆ ಬಿರಿಯಾನಿ ಚಿಚ್ಚಿದೆ ಅಂತ ತಗ್ಗಿತಾನೆ ಬೆದರು ಬಿರಿಯಾನಿ ಮೇಲೆ ವಿಶ್ವಾಸ ಬೆರ್ತದು ಏ ಬಿರಿಯಾನಿ ಚಚನತ್ತಿ ಆತುಂಡ್ರಲ್ಲ ರೋರೋರ ಕೇಸ್ విశ్వాసం మొన్నే ನಂಗೆ ఈద చిచ్చిదే తగ్గితాನೆ ఇన్ని విశ్వాసం మొన్నే కొంతమందికి ఎవరికైనా ఫీల్వరే ఏదే చచనత్తి హతోలవరే అన్నమాట. హల్లెలూయా. ನಂಗೆ రెండు బాగా గుర్తు మొన్నే ನಂಗೆ హై స్కూల్ 9వ తరగతి అమ్మూరు పొక్క వయాసు పొక్క వయాసట్ అనమాట. ನಂಗೆ ಇಜ್ಜಿನವ್ರು ಬಂದಿತ್ತು ಇಜ್ಜ ಚಸರೆ ಅನ್ಬೇಡ ನಿಂಗೆ ಏನೇ ತಿನ್ಬೋದು ಜನಡ ಅಂತ ಬರ್ತಾನೆ ಆಲೋಚಿಸ್ತಾನೆ. ನನಗೆ సామరుడు తినవచ్చు జన్ ಬರ್ತಾನೆ అనమాట. సామరుడు తినబకి తగ్గి హచ్చు తర్వాత తిని ఎలే రెండు మాడిపోవడం ఎలే ప్రారంభం మాత్రమాట. ఓ ఇవడ విశ్వాసం సామరుడితో మళ్ళీ అర్థమైంది బ్రదర్. కొంతమంది విశ్వాసం ఏమని కొంతమందికి నా మట్టుకు నా ప్రార్థనకి తీవ్రంగా తగ్గిపోయిన విశ్వాసం అని ఏమైనా అంశమైన ప్రార్థనకి ఇలా అవసరం ಇಲ್ಲ అంశమైన కయ్యకి అవసరం ಇಲ್ಲ. కొంతమందికి విశ్వాసం అని సంగమయ అనౌన్స్మెంట్ కి ఈయన సంగమ బర్రే ప్రార్థనకి ఇద్దిదే నాకు తగ్గితేనే విశ్వాసం అని అనుకో. ఎవరికి అనౌన్స్మెంట్ అయిన వారు ఈ బట్టి ప్రార్థన జరగలవారు.
అవును లేకపోతే ఏమన్నా కూడా తగ్గేది ఏ విశ్వాసం మేము బయటతో అనిసి కదా అవును ಹೇಳ್ತಕ್ಕೆ ಅಮ್ಮತ್ರ ಬಾಗಿಲ್ಲತೆ మీ విశ్వాసము ఇవిని మీద మంది అనేది అది బెహతుంది లేదనుకో సంఘమే మీ గురించి ప్రార్థనకి ఇస్తేవే కానీ గోవింద్ పాస్టర్ గారు పోయినా కయ్యిన ప్రార్థనకి ఇస్తే నాకు తగ్గితేనే విశ్వాసం అని అనుకో ఏదో బెహతుంది పాస్టర్ గారు ఏదో రోజులకి హాటుకుంటున్నా ప్రార్థనకి ఇవ్వకని అనమాట హల్లెలూయా ఏనాకి ఇచ్చి యేసు ప్రభువే ఏనాకి మూచిలేస రో ప్రవక్త ఎలీసా ఏనాకి మూచి ఏ దండం ఈ అభిషేకం ఇల్లు నడపనే కదా మన్నే దండం ఈ అభిషేకం కాబట్టే కదా ఏ దండం ఈయన పండిన సార్ ఏ దండం ఈ అభిషేకం ఇల్లు ఆయన నాకు పండిన సార్ అంతే అర్థమైంది కదా పండాత సమయ ఇచ్చే దండం ఇవే అభిషేకం మజా ఏ దండం పండిత ఏ కార్యం జరిగింది బహుశా దేహ జన్మమండిన సార్ నా గురువు గారు ನನಗೆ ನೋಡತ್ತ ಹೋಯ್ನ ಕಪ್ಪುರಿ ಹೆಚ್ಚಿ ಬರ ಕಕ್ಕಿ ತಪ್ಪುಂಜಿ ಬಸಿ ಪಂಡಾಜನ್ಸಿ ನೋಡ್ ಮಾಡ್ಮಿನ್ಸ್ ಬಹುಶಃ ಇದು ಹೋಯ್ನ ಇಡ್ತಿ ಐಹನಿದಿ ವ್ಯಾಜನ್ಸಿ ಇದು ಹೋಯ್ನ ಇಡ್ತಿ ಐಹನಿದಿ ವ್ಯಾಜನ್ಸಿ ಇದು ಹೋಯ್ನ ಇಟ್ಟ ಅನ್ಸ ನೋಡ್ ಬರ್ದಾಣ ಏನೋ ಜನ್ಕಂಡ್ರಿ ఏమో మదన్ ఈ స్త్రీ విశ్వాసం పుంజాలి బయట పెట్టాలి मतलब कीलो वयान्स అర్థమైనా मतलब कीलो वयान्स గట్టేసి నేను కుమార్ బాస్ అయినారా కానీ స్త్రీ విశ్వాసం దీంతో మన ఎలీసా అప్పుడు ఎలీసా అనుకునేసి నాన్న హలాతోడు కార్యం జరిగే ఖచ్చితంగా నాన్న హజ్జలో రండి అప్పుడు ఎలీసానే వాణి హల్లెలూయా అప్పుడేనాను కదా ఫినిష్ చనిపోయిన కుమారుడు అన్నమాట తిరిగి లేపబడిన సాయం ఆయన పునరుద్ధానం జరుగుద్ది అప్పుడు హల్లెలూయా ఇది స్వస్థత అనేది దేని మీద ఆధారపడిన నీ నమ్మిక నీ విశ్వాసం దేని మీదైతే నువ్వు పెడుతున్నావో దానిలోనే ఉన్నదన్నమాట స్వస్థత హల్లెలూయా ఈ స్వస్థత ఏంటంటే ఎన్నో ఏడుపు పడలేదు మొదటి ఇంకా మరి ఎంతమంది అనేది ఫస్ట్ ఏడుపుతోనే మనతో అనేది ఇంకా రెండో ఏడుపు వివేచించుట ఇచ్చి మరో మాటలు హృదయ రహస్యాలు బయలుపరచబడుట నన్ను చిన్న హింటు ఈయన వినిపిస్తేనే రెండవ ఏడుపు హృదయ రహస్యాలు బయలుపరచబడుట యేసుక్రీస్తు ఎలాగైతే ఆయన రంగం మీదకి వచ్చినప్పుడు ఈ మనం చదివాం కదా బ్రదా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ స్త్రీ చేస్తున్న పాపాలు ఎవరికి తెలియదు కానీ యేసు అమ్మా నీ భర్తను తీసుకురాయను నంగాంశ డబ్బులు లేదు పుంజాలకి ఇయ్యగానే అలమునే గొప్ప ఇంతమందిని మెయింటెనెన్స్ చేయాల్సి నే పలానోడు ఉన్నాడు వాడు నీ వాడు కాదు తీసుకొని రా అంటాడు ఆయన యోనితో కష్టం కూడా బాబు ఇది అనమాట అప్పుడు ఆయనకైతే కదా నీవే ఆయన మీద వెళ్ళనమాట ఆవిడ హల్లెలూయా అది రెండవ బ్రదర్ గారు చెప్పాడు ఆయన అబ్రహాం దగ్గరికి సారా గుడారం దగ్గర దర్శించడానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ఆయన నా వీపు వెనకతలు ఉన్న గుడారంలో ఉన్న సారా నవ్వనేలా అని అడిగాడో అదే బ్రదర్ ఆవిడ బయట నవ్వలేదు ప్రవక్త చెప్పాడు లోపల నవ్వుకుంది గుసగుసు నవ్వు అబ్రహాం కూడా వినబడలే ఆ నవ్వు వినబడి ఉంటే నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అనేవాడు ఆయన వినబడాలి కానీ దేవునికి వినబడింది అది అదే పరిచర్య యేసుక్రీస్తు జీవితంలో కూడా మొదలైంది బెదబెనం గారు కూడా చేశాడు ఆయన నేను ఇంకా ముందు ముందు ప్రవక్త దగ్గర తర్వాత వస్తా బెదబెనం గారు కూడా చేశాడు ఆయన బెదబెనం గారు చెప్తున్నాడు ఆయన మొదటి ఇడుపు చేస్తున్నప్పుడు బ్రదర్ అందరూ బెదబెనం గారిని వెంబడిస్తున్నారు కోకొల్లో జనాలు ప్రవక్త అంటున్నాడు ఆయన సంవత్సరము తిరగక ముందే ఫేమస్ అయిపోయాడు ఆయన 6 నెలలు కూడా అవ్వలేదు ఫేమస్ వార్తాపత్రికలు ఎక్కడ చూసి నేను పేరు రెవరెండ్ బ్రహ్మాం స్వస్థపరిచాడు ఎన్నో ఏళ్ళుగా బాగలేదు ఈ స్త్రీకి ఎన్నో ఏళ్ళకి ఇలా జరిగింది ఫుల్ ఫేమస్ వెళ్ళి కూడా అడుగుట్లు ముచ్చిలేస్తాను అనమాట దినదినము లెటర్స్ బాక్స్ బరే నంజజిన సేవకుడైన బ్రహ్మాం ఎలాగైనా రావాలి లెటర్స్ నంజజునికి బర్దాన పాలు అయితే నేనకి ఎర కదా మొదటి ఎర బర్దాన పాలు అయితే ఎప్పుడైతే రెండో ఈడుపు ప్రారంభమైందో జనాలు కొద్దిగా తగ్గడం మొదలయ్యారంట జనాలు కొద్దిగా తగ్గడం మొదలయ్యారు ఒకరికొకరికి అంటే బ్రదర్ బ్రహ్మాం గారి ముందుకు రావడానికి ఒక్కొక్కడికి భయం వెనకీలి
ఇద రెండవ వ్యక్తి కదా రోజు స్త్రీకి అనమాట ఆవిడకి బాగులేదు ఆరోగ్యం. రెండో ఏడుపులో ఈ ప్రార్థించుకోవడానికి స్టేజ్ మీదకి వచ్చింది ఆవిడ. అయితే ప్రవక్త చెప్తుండట, ప్రార్థించాడు ఒకటోసారి, రెండోసారి స్వస్థత జరగపోయేసరికి అప్పుడు ఎందుకు ఇది రెండో ఏడుపుమే, ఇది మొదటి ఏడుపు కాదు, రెండో ఏడుపు. జరగపోయేసరికి ఎందుకు జరగలేదబ్బా అని ఆలోచించాడు ప్రవక్త. అప్పుడు ఆ స్త్రీ ఇంకా ఒకడితో సంబంధం ఉన్నట్టుగా దర్శనం అంటే వివేచించాడు, ఆ ఆత్మను వివేచించి చూశాడు. మైక్లో ఏం చేశాడట, అమ్మా నువ్వు ఇంకొక పురుషునితో ఉంటున్నావు నువ్వు అని చెప్పాడట ఆయన. ఏటే చదువుగా డొక్కరకే ఒక మనిషి అనమాట చేసి నింగు తెచ్చిన కడుపు మీద అనమాట వైమర్స్కి అనమాట వెనకీలే వాళ్ళ భార్యని కొట్టడానికి నాన్న పునానహ రణతులు గట్ట మంచిగా కట్టింది అనమాట. ఏసు వైలేక ప్రవక్త ఏమిటిగా ఎందుకు తొందరపడుతున్నావు, నీవు కూడా నీ ఆఫీసులో ఇంకొక స్త్రీతో ఉంటున్నావు నీకు తెలియదా? మైక్లో అనౌన్స్మెంట్, నీవు యథార్థపరుడువా? నీవు కూడా నీ ఆఫీసులో పలానా హైట్ గల అమ్మాయితో పలానా రూపమున్న అమ్మాయితో ఉంటున్నావు కదా. తొల్లు పడ్డాడట. ఇప్పుడేట అనగలడిగిన ఇది రెండవ ఏడుపు. ఇంకా నన్ను ముందు తర్వాత అయింది. ఇది రెండవ ఏడుపు. హృదయ రహస్యాలు బయలుపరచబడి ఇవ నోకులి హజరు కూడా మరేనా బరే హత్తులు ఎంబెట్టి అనమాట. జనసంఖ్య ఒక్కొక్కటి తగ్గడం ప్రారంభమైంది. ఇవ నోకులి పోయి రాజ్యమని 2 వారం వెనక్కి నమ్మసి యథార్థపరుడు బరదాన డొంగానే అర్థమైంది బ్రదా, బరదాన డొంగానే ఏమంటే సంఖ్య తగ్గిమని అనమాట. ఇంకా 3వ ఏడుపు వాత్సరా అర్థమవుతుందా, ఇంకా తగ్గచ్చు. 3వ ఏడుపు ఏంటి నా తర్వాత వస్తాను. అదే పలకబడిన మాట ద్వారా సృష్టి మరియు మర్మములు బయలుపరచబడుట, వాక్యము తెరవబడుట, ఇది 3వ ఏడుపు అనమాట. ఇది తర్వాత మనం చూద్దాం. అప్పుడు ఇంకా సంఖ్య తగ్గిపోయింది. ఎందుకు తగ్గిందో కూడా ప్రవక్త చెప్పాడు ఆయన. అది యేసుక్రీస్తు జీవితంలో కూడా జరిగింది. మీరు నా రక్తము తిని నా శరీరంలో త్రాగువారైతేనే నిత్య జీవం గలవారు అన్నప్పుడు ఏం చేశారు కదా, ఒక్కసారిగా ఓరో బాబు వీడు నరరూప రాక్షసుడు లాగా ఉన్నాడు రా ఆయన ఓడతో పిహన ఏదో ప్రవక్త సేనకి కొడతో 2 గంటేవా. ఇది 3వ ఏడుపు అనమాట. హల్లెలూయా. నేను ఇంకా 2వ ఏడుపు 3వ ఏడుపు తర్వాత డెప్త్గా వెళ్దాం. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏడుపు చూస్తున్నాం కదా, మొదటి ఏడుపు. నేను తర్వాత వివరిస్తాను. బ్రదర్ బ్రహ్నం గారి జీవితంలో కూడా ఈ మొదటి ఏడుపు ఎప్పుడు జరిగింది అనేది కూడా నేను తర్వాత వివరిస్తా. 46 నుండి మొదలైంది బ్రదర్. 1946 నుండి 56 వరకు ఎన్నై మొదటి ఏడుపు. ఈ చానకీనసేన ఈ మీ దేశమే హజేసివ కూటమకీనసే అద్భుతం సూచక్రియ చక్రాల కుర్చీతలు పోయి ఈ నోర బర్ర 7 ట్రక్కులు 6 ట్రక్కులు ఎత్తుతుండ్రు అనమాట. ఈమెని ప్లే గ్రౌండ్ ఖాళీ ఇల్ల, ఈమెని హాలు ఖాళీ ఇల్ల, ప్రవక్త ఏమి తాజేసి కిక్కిరిచే జనాలు పోయితే ఎన్నో ఏడిపోయింది మొదటి ఏడిపి అనేది అద్భుతాలు, సూచక క్రియలు మరియు స్వస్థతలు. నేను యాక్చువల్గా ఈ వర్తమానం చదివిద్దామని తీసుకొచ్చాను కదా. ఇది బర్జాంతనం అన్న కదా, గడియ వర్తమానికుడు ఇద్దరు అందరి దగ్గర ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ పంచారు కాబట్టి గడియ వర్తమానికుడు అనే ఈ మెసేజ్లో, ఇది పాస్టర్ వరం గారు సమకూర్చిన మెసేజ్ ఇది. ఇందులో 3 ఈడ్పుల గురించి కూడా అద్భుతంగా సమకూర్చాడు ఆయన. దీంట్లో 3 ఈడ్పుల గురించి అద్భుతంగా సమకూర్చాడు ఆయన. అయితే ప్రవక్త జీవితంలో ఈడ్పులు ఏ విధంగా జరిగాయో కొద్ది సమయం మనం చూద్దాం కదా. అది చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు నేను చదువుతున్నాను చూడు. మొదటి ఈడ్పు విస్తారమైన స్వస్థతలు, అద్భుతాలు. 1946లో బ్రన్హాము నొద్దకు వచ్చిన అదే దూత 1956 ఏప్రిల్ 8వ తేదీన తన యొక్క పరిచర్యలోని 3 ఈడుపులను గురించి అతనికి తెలిపాను. మొదటి ఈడుపు స్వస్థతలు. ఇవి జనుల దృష్టిని ఆకర్షించుటకు ఇవ్వబడను. రెండవ ఈడుపు వివేచనలు, మనస్సులో ఉన్న వాటిని బయలుపరచుట. ఇక 3వ ఈడుపు వాక్య బయలుపాటు. మోసేనందును, యేసునందును, పౌలునందును,
ఈ 3 ఈడ్పుల పరిచర్య ఉన్నదని దూత తెలిపాను. మరదే రీతిలో అతని యందును జరుగుచున్నట్టు బ్రహ్మాముకు తెలియజేశాను. ఆ దూత వచ్చి బ్రదర్ గారితో చెప్పాడు ఆయన గుహ లోపల. ఇప్పుడేం జరిగిందంటే బ్రదర్, నేను జంప్ చేసి నేను చదువుతాను. బ్రదర్ గారు ఏ విధంగా ఆయనలో ఈడ్పులో జరిగిందో నా మనసు ఒప్పట్లేదు కదా. నేను నెక్స్ట్ వీక్ దాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే కన్ఫ్యూజన్లో మొదల బయటది అనమాట మైండ్ అంతా. ఇప్పటి వరకు యేసు ప్రభు జీవితంలో మొదటి ఈడ్పు ఏ విధంగా జరిగిందో మనం చూసామని కదా. స్వస్థతలు అద్భుతాలు అనేవి అందరూ వస్తారు కదా, ఇది మైండ్లో పెట్టుకోవాలి. విశ్వాస కావచ్చు, అవిశ్వాస కావచ్చు, వేషధారి కావచ్చు, వాడు వేసి అవ్వనే, వాడు పాపిష్టోడు అవ్వనే, వాడు దొంగోడు అవ్వనే, అవున కాదు కదా. ఎవడు అవతే అవనే, ఎవడికైనా ఈ మొదటి ఈడ్పు వర్తిస్తుంది. ఈ అద్భుతము, ఈ సూచక క్రియలు అనేవి వర్తిస్తాయి. అర్థమవుతుంది లేదా కదా. ఇప్పుడు మొట్టమొదటి అద్భుతం ఈయన చేసాడు. ఈయన ఎక్కడ ఆ యొక్క ఈ పేతురు గారు అత్తని బాగు చేయడం, మరియు రెండవ అద్భుతం చేసాడు ఆయన ఎక్కడ కానాను విందులో చేశాడు కదా, నీరుని ద్రాక్షరసం మార్చాడా లేదా. ఇప్పుడు ఆ రెండవ అద్భుతంలో అక్కడికి వెళ్ళి ఆయన వచ్చి, అమ్మా మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారా, ఉదాహరణ బాప్తిసం పొందారా, నన్ను వెంబడిస్తున్నారా మీరు జీవనానికి అద్భుతముక సూచక క్రియ స్వస్థతకి వెళ్ళి ఎంబ దేవుడు వారి నడకను బట్టో లేకపోతే వారి వాక్యాంశాన్ని జీవిస్తున్నారు ఇవేది చూడడు ఆయన. అందుకే బెదవరికి ఏం చెప్పాడు, అద్భుతాలు సూచక క్రియలు అనేవి మారు మనస్సు లేకుండానే ఇవ్వబడతాయని చెప్పాడు ప్రవక్త. చెప్పడా లేదా వర్తమానం, మారు మనస్సు లేకుండానే ఇవ్వబడతాయి. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు జీవితంలో ఈ మొదటి ఈడ్పు ఏ విధంగా జరిగింది, మా గంట సేపు మొదటి ఈడ్పు గురించే దోలకాయనే మాకు. ఇంకా 2 మన్, ఇంకా 3వది మన్. ఈ 3వది అత్యంత ప్రాముఖ్యమైనది బ్రదర్. ఇది అర్థమవుతుంది లేదా. ఈ మొదటి మరియు 2వ ఈడ్పులో అందరూ వచ్చేస్తారు. బరజానే ఎన్నిక మన్ని గడుసా ఇల్లా గడుసా బరజానే అన్నమాట. నువ్వు ప్రార్థనకి ఇస్తారు స్వస్థతాంశ అనుకో బెదరు, నాను వర్తమానం ఇవ్వాలి బెదరు బామేల్చి యసువాన్సి బెదరు ನಂಗೆ ఈ పరిస్థితి మన బెదరు వర్తమానం బామేల్చి యసువాన్సి. కానీ ఈ 3వ ఈడ్పుని గట్టి ఏది ఇదేనా పూర్తిగా సపరేట్ విభజన కింద అనమాట. నీవు ఇంబటికి ఎంబెహత్, నీవు ఇంబతికి ఇంబహాల్ మేల్చి, ఇది మాట డివైడ్ కింద అనమాట ఈ 3వ ఈడ్పు. వాళ్ళకి ఖచ్చితంగా ఈ 3 ఈడ్పు గురించి మాకు పుంజలవారు. అప్పుడు నువ్వు మొదటి ఈడ్పు రెండా పుచ్చి నువ్వు యేసులో బాగా ముఖ్యమైనది నువ్వు కొనాలి. బరజాన పోయితుండ్రు కదా, మొదటి ఈడ్పులో బరజాన పోయితుండ్రు, 2వ ఈడ్పుతో మణిపినరి బరజాన. కానీ 3వ ఈడ్పు నీ జీవితంలో జరిగిందో లేదో నువ్వు పుచ్చి అప్పుడు ఎన్నికలు మజాజికి, ఎన్నికలు ఇల్లాదికి, ఇది నీకు ముద్ర అర్థమైతే అనమాట. వెనక్కి ఎన్నికలో మన్ని గడిచితే మన్నేసి, ఎన్నికలో ఇలా గడిచి పిహి హత్తుంచు అనమాట. వీళ్ళ కేసు ప్రభు టైంలో వెనక్కిస్తారు. దేవుడు ఏ మాట వేరే పూస్ గాలి పూజలే కనమాట పిహి హత్తుస్తారు మధ్యాహ్నం. కానీ 11 మంది శిష్యులు మాత్రం పిహాతరేవారు. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాం ప్రభా, నీవే నిత్య జీవితం మాట్లాడగలవాడు అంటారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఏమైనా అర్థం కాకపోయినట్లయితే మీ ఇళ్ళకి వెళ్ళి మీ భర్తలను అడిగి తెలుసుకోండి. వాళ్ళు మీకు బోధిస్తారు మొదటి ఈడ్పు అంటే ఏటో, ఆ స్వస్థతలు అద్భుతాలు ఎలా జరిగాయి, దేవునిలో ఎలా జరిగాయి అవి. హల్లెలూయా. ఇంకా నెక్స్ట్ వారం మరలా నేనే వచ్చాను అనుకో, 2వ ఈడ్పు కంటిన్యూ చేస్తాను. లేదు ఆ తర్వాత వారం వచ్చినా సరే మరలా 2వ ఈడ్పు నేను కంటిన్యూ చేస్తాను. హల్లెలూయా. దేవుడు మనందరినీ బాగా దీవించును గాక. మనమందరము కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే